దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి మాసానికి పరిశుద్ధాత్ముడు అనేటువంటి వ్యక్తి మీద అనేక సందేశాలు, అనేక వినూతనమైన ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలని మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి దేవుడు అత్యున్నతమైనటువంటి సహాయాన్ని అందించాడు. అసలు పరిశుద్ధాత్మ మీద ఒక చక్కటి అవగాహన అనేటువంటిది మనందరికీ కూడా కలిగింది. ఎప్పటి వరకు క్రీస్తు మీద ఒక రకమైన అవగాహన కలిగింది, తండ్రి దేవుడి మీద ఒక అవగాహన కలిగింది, వాక్యం మీద ఒక అవగాహన అనేటువంటిది మనందరికీ కూడా కలిగి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్ముని మీద సరైన అవగాహన మనకు లేకపోయింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి మీద ఒక ప్రత్యేకమైన అవగాహన, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క శక్తి, ఆయన మన పట్ల కలిగి ఉన్న భావన, ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి క్రమంలో మనకు అర్థమైంది ఏంటంటే, చివరి చేసి పరిశుద్ధాత్ముడు అనేవాడు ఒక వ్యక్తి అనేది అర్థమైంది. అవునా కదా? ఆయన వ్యక్తి, పుల్లింగంతో ఆయన్ని సంబోధించబడింది, స్త్రీలింగం కాదు, పురుషుడైన ఆయన ఒక వ్యక్తి. ఆయన ఏం చేస్తాడు అనేటువంటిది కూడా మనం విన్నాం. పాపుల పట్ల ఆయన కనికరం కలిగి ఉంటాడు, పాపులతో మాట్లాడతాడు, ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాడు, ప్రత్యేకమైన శక్తిని అందిస్తాడు. ఎంత గొప్పవాడు కూడా ఎక్కడ ఉంటాడు అనేటువంటిది కూడా మనం ధ్యానించాం గడిచిన వారంలో. నా హృదయాల్లోనే ఆయన ఆలయం కట్టుకున్నాడు, ఇక్కడ ఉంటాడు అన్నమాట. దేవుడు అనేవాడు, పరిశుద్ధాత్ముడు అనేవాడు ఇక్కడ ఉంటాడు. పరిశుద్ధాత్మ మీద ఒక అవగాహన అనేటువంటిది రావడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. అయితే ఇక్కడతో అయిపోయిందా పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకోవడం అని అంటే? ఎప్పటి వరకు మనం పరిశుద్ధాత్మని గురించి నేర్చుకున్నదే 100లో 1% మాత్రమే. 99% ఇంకా మిగిలిపోయింది. చాలా నేర్చుకోవాలి, చాలా నేర్పించగలిగేటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్ముడు కనుక అది అవకాశం ఉన్నప్పుడు, దేవుడు టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని కూడా మనం పరిశీలిద్దాం. కానీ అసలు ఈ వ్యక్తిని, ఈ పరిశుద్ధాత్ముడిని ఒకవేళ మనం పొందుకుంటే, పరిశుద్ధాత్ముడు కానీ మన హృదయాల్లో కానీ ఆయన స్థానం పొందుకుంటే, పరిశుద్ధాత్ముడు మనలో కానీ ఉంటే మన జీవితం ఇక నుంచి ఎలా ఉంటుంది? ఇప్పటివరకు పరిశుద్ధాత్ముడు ఎవరో విన్నాం, పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే మన జీవితం ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ నెలంతా కూడా నేను తెలియపరచడానికి అయితే ఆశపడతా ఉన్నాను. ఒక మాట అయితే నేను తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్త చూడండి. ఇప్పటికీ ఈ మాట నేను చాలాసార్లు చెప్పి ఉంటాను. రక్షణ దేవుని రాజ్యానికి కొనుపోలేదు. బాప్తిసము అనేటువంటిది పరలోకానికి స్వతంత్రుణ్ణి చేయదు. మరి పరలోకానికి మనం వెళ్ళాలంటే రక్షణ సరిపోదు. పరలోకంలో ఉన్న దేవుని యొక్క స్వారూప్యాన్ని మనం ధరించుకోవాలి. క్రీస్తు యేసు యొక్క స్వారూప్యంలోకి ఎవరైతే మారతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాజ్యానికి రక్షణ నడిపించదు. కానీ రక్షణ అనంతరం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వారూప్యంలోకి ఎవరైతే వస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు. ఆయన స్వారూప్యంలోకి రాకుండా, ఆయన స్వభావ సిద్ధమైనటువంటి సుగుణాలు మనలో రాకుండా, ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క క్యారెక్టర్ అంతా కూడా మనం సంక్రమించుకోకుండా, ఆపాదించబడకుండా దేవుని రాజ్యానికి వెళ్ళాం. దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే వెళ్ళినోడు దేవుడు అంతటోడై ఉండాలి. దేవుడికి వ్యతిరేకై ఉండి దేవుడు కానివాడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. దేవుడు అంతటి వాడు మాత్రమే దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టగలగాలి. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, భూమి మీద అందరినీ కూడా ఆయన యొక్క స్వారూప్యంలో మార్చుకున్నాడు దేవుడు. ఆ స్వారూప్యంలో మార్చుకున్న మానవులందరినీ కూడా తన బిడ్డలుగా మార్చేసుకున్నాడు ఎవడో? సాతాను. దేవుడు చేసిన పని ఏంటంటే వాళ్ళు మళ్ళీ కూడా ఆత్మలందరినీ కూడా రక్షించుకోవాలని పాపాన్ని అంతటినీ కూడా కడిగేసి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. ఇక నువ్వు పాప సంబంధమైన వ్యక్తివి కాదు, సాతాను సంబంధమైన కుమార్తెవు కాదు. నీ పాప దోషములన్నీ కూడా నా రక్తముతో శుద్ధీకరించబడ్డాయి గనక, పాపాలన్నీ కడిగేశాను గనక ఇక నుంచి నా రక్షణ వస్త్రాన్ని, నా ప్రశస్త వస్త్రాన్ని నీకు ధరింపజేశాను. అయితే ఆ వస్త్రం నువ్వు చనిపోయే సమయానికి, ఆయన వచ్చేటువంటి సమయానికి కూడా అదే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత
మారు మనసు పొందుకోవాలి. మారు మనసు ఆయన స్వారూప్యంలోకి మారుస్తుంది. మారు మనసు లేకుండా ఆయన స్వారూప్యంలోకి మనం మారలేం. బాప్తీసం ఎందుకు పొందుకుంటాం? మారు మనసు పొందుకున్నాడు బాప్తీసం పొందుకుంటాడా? నేను దాన్ని కొట్టేస్తాను, దాన్ని నేను నమ్మను. మారు మనసు లేని ఇదన్నీ పక్కన పెడితే బాప్తీసం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని ఒప్పుకునేటువంటి కార్యక్రమం. అది బాప్తీసం ఆయన దేవుడిగా స్వీకరించాం. దేవుడిగా స్వీకరించిన తర్వాత క్రైస్తవులయ్యాం. ఈ క్రైస్తవులు చేయవలసిన పని ఏంటంటే ఆ దేవుడి యొక్క స్వారూప్యాన్ని ధరించుకోవాలి. ఆ దేవుడు వంటి స్వభావం కలిగి ఉండాలి. ఆ దేవుడి వలె మారాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మారు మనసు పొందుకుంటే జరుగుతుంది. మారు మనసు లేకుండా ఆయన స్వభావంలోకి రావడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని అన్నమాట. ఆయన మారు మనసులోకి నడిపించిన తర్వాతే ఆయన స్వారూప్యంలోకి వెళ్తాం, ఆయన స్వభావంలోకి మారతాం. ఆయన స్వభావంలోకి మారకుండా నువ్వు ఎన్నిసార్లు బాప్తీసం తీసుకున్నా, ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నా, ఎన్నిసార్లు మందిరాలకు వచ్చినా నువ్వు వెళ్ళవు దేవుని రాజ్యానికి. ఆయనలా మారాలి. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చగలిగే సందేశాలు ఈ నెలన్నీ ఉంటాయన్నమాట. ఈ నెలన్నిటిలో చెప్పేటువంటి సందేశాలన్నీ కూడా మన జీవితానికి ఆపాదించుకుని మన జీవితాన్ని ఆ విధంగా మార్చుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరు పరలోకానికి వెళ్తారో అన్న మాట ఇంకా పలకకుండే నేను వెళ్ళగలను అనేటువంటి నిశ్చయతలోకి మిమ్మల్ని నడిపిస్తాయి ఈ సందేశాలు. ఇప్పటి వరకు పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దంటే ఎవరు ఎత్తలేం. కానీ ఈ సందేశాలు ఏది కూడా తోచా తప్పిపోకుండా 9 సందేశాలు కూడా సంపూర్ణంగా మీరు వినగలిగి విన్నటువంటి దాన్ని మీ జీవితంలోకి ఆపాదించగలిగితే డౌట్ లేకుండా ఎవరు అడిగినా చెప్పగలరో నేను పరలోకంలో మొట్టమొదటి స్థానంలో ఉంటానండి. అంత అద్భుతమైన పరిపక్వములోనికి నడిపించే సందేశాలు అన్నమాట. క్రీస్తు స్వారూప్యంలోకి ఒక మనిషి మారాలి అంటే, రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి క్రీస్తు వలె మారాలి అంటే ఆ వ్యక్తిలో కనబడవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటవి అనేటువంటి దానికంటే కూడా అసలు ఈ టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీకు అర్థమయ్యేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటిది దేవుడు నాకు తెలియపరిచాడో ఆ లేఖనాన్ని ఈ రోజున ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుని ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాం. నేను క్రీస్తు స్వారూప్యంలోకి మార్చుట, క్రీస్తు స్వభావంలోకి మిమ్మల్ని నడిపించుట అని అన్నాను. కానీ బైబిల్ దాన్ని ఏమని మాట్లాడుతుందంటే ఫలించుట అంటుంది, ఆత్మ ఫలము అని అంటుంది. నేనేమో స్వభావం అంటున్నాను, నేనేమో ఆయన స్వారూప్యం అంటున్నాను. కానీ ఆ పదం దగ్గర బైబిల్ కోట్ చేస్తున్న మాట ఏంటంటే ఫలము కలిగి ఉండాలి. ఆత్మలో ఫలించువాడు క్రీస్తు స్వభావంలోకి రాగలుగుతాడు. ఇలా ఆత్మలో ఫలించని ప్రతి ఒక్కడో కూడా ఏమైపోతాడు అనేది కూడా బైబిల్లో చెప్పబడింది. కాబట్టి ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి లేఖనాన్ని ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. నేను ఆపమన్న వరకు చదవండి ఎవరైనా. లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. మీకు దేవుడు ధన్యత ఇవ్వలేదేమో. అయితే అంతటతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నవగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తీసము పొందవచ్చిన జనసమూహములు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి.
తర్వాత 8వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయుబడునని ఏం చెప్పాడంట? చెప్పాను. మారు మనస్సు నిమిత్తమైన ఫలము కలిగి ఉండాలి. ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి అగ్నిగుండంలో వేయబడుతుంది. ఇక్కడ చెట్టు ఎవరే అంటే నువ్వు నేనే. ఇక్కడ చెట్టు ఎవరంటే నువ్వు నేను. ఒక విశ్వాసుని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏ పెర్స్పెక్టివ్లో అయినా మాట్లాడుతున్నాడు అనే దానికంటే కూడా ఒక మాటలో చెప్తున్నాను చూడండి. రక్షణ అనంతరం మారు మనసు కలగాలి. రక్షణకు ముందు మారు మనసు ఉంటుంది, రక్షణ తర్వాత కూడా మారు మనసు ఉంటుంది. ఆ మారు మనసు నీ జీవితాన్ని ఫలభరితమైన జీవితంలోకి నడిపించాలి. ఫలించని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది. నరికివేయబడిన ప్రతి చెట్టు కూడా ప్రక్కన పాడేస్తాడు అని రాయబడలేదు. మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండం అంటే దాని అర్థం ఏంటి? నరకంలో వేయబడతాడు. అంటే ప్రతి మనిషి కూడా నరకంలో వేయబడ్డావు. ఫలింపని చెట్టు నరకంలో వేయబడదు. రక్షణ లేని చెట్టు కాదు, రక్షణ పొందుకున్న చెట్టు తప్పకుండా ఏం చేయాలన్నమాట? ఫలించాలి. ఆ ఫలిస్తే మనలో కనబడేటువంటి ఫలం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ నెల యొక్క ఉద్దేశం అంతా కూడా. ఈ నెలలో జరిగే సందేశాలన్నీ కూడా ఎలాంటి ఫలాలు మనం ఫలిస్తాం అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ పర్స్పెక్టివ్లో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, ఆ మాటల్లో ఉన్న ఆంతర్యార్థం ఏవి ఉన్నది అనేటువంటిది కానీ మనం ఆలోచన చేస్తే ఈ మాట ఎవరో మాట్లాడట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారంతటి వాడికే, ఆయనకే బాప్తీసు ఇచ్చినటువంటి యోహాను గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు. అందరికీ బాప్తీసాలు ఇస్తున్నారు. ఆ బాప్తీసాలు ఇస్తున్నటువంటి సమయంలో బాప్తీసాలు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు ఆయన. బాప్తీసం తీసుకోవడం విషయం కాదురా, రక్షణార్థమైనటువంటి మారు మనసుతో కూడిన ఫలింపు రావాలి. ఓ సర్ప సంతానమా అంటున్నాడు ఆయన. బాప్తీసాలు తీసుకున్న వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. బాప్తీసాలు తీసుకుందామని వస్తున్న వ్యక్తులతో మాట్లాడుతున్నాడు ఆయన. లోకంతో మాట్లాడట్లేదు ఆయన. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఆ నదీ ప్రవాహము దగ్గర ఆయన బాప్తీసం ఇస్తున్న సమయంలో ఎవరైతే బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నారో, ఎవరైతే బాప్తీసం తీసుకొని వెళ్తున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందకపోతే, మీరు ఫలించకపోతే, గొడ్డలి చెట్టు వారన ఆ వేరున పెట్టబడింది. ఫలించని ప్రతి చెట్టు కూడా కొట్టి నరికి అగ్నిలో వేయబడుతుంది. అగ్నిలో వేయబడదు, అందులో సందేహం లేదు. అంటే బాప్తీసం అనేటువంటిది నిజమైన దేవుడు ఎవరో ఎరిగి తీసుకునేటువంటి కార్యక్రమం. బాప్తీసం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మారు మనసు ఉండాలి. మారు మనసు ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఫలిస్తాడు. ఫలింపు లేదు అంటే నీకు మారు మనసు ఇంకా రాలేదని అర్థం. మారు మనసు ఉన్నవాడు మాత్రమే ఫలిస్తాడో, ఫలాల్ని చూపించగలుగుతాడు. నీ జీవితంలో ఫలాలు కనబడట్లేదంటే, అంటే ఇప్పుడు మాట్లాడుకునేటువంటి ఫలాలు నీకు ఇంకా మారు మనసు రాలేదని అర్థం. నీకు ఇంకా మారు మనసు రాలేదని అర్థం. ఇది ఉద్దేశించి రీసెంట్గా ఎవరో నాకు యూట్యూబ్లో ఎవరో సిస్టర్ గారు బ్రదర్ ఎవరో ఒక మెసేజ్ చేశారు, యూట్యూబ్లోనో వాట్సాప్లోనో. అన్నా అయ్యి సూపర్, చాలా నిగూఢమైన సత్యాలు చెప్తున్నారు. అసలు బాప్తీసం అనేటువంటిది పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? యేసుక్రీస్తు ప్రభువు వారి తర్వాత కదా లోకానికి బాప్తీస కార్యక్రమం అనేటువంటిది వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే కూడా బాప్తీసాలు యోహాను ఇచ్చేస్తున్నాడేంటి? పాత నిబంధనలు ఎక్కడన్నా కనబడిందా? లేకపోతే యోహాను గారికి ఎవరన్నా నేర్పించారా? ఎక్కడా లేనిది యోహాను నుంచి ఏ విధంగా మొదలైంది, ఏ ప్రవక్తలో చేయలేదు కదా అని చెప్పి ఒకళ్ళు అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మాట్లాడుకునే సమయం కానీ అవకాశం కానీ కాదు కనుక దానికి కొంత సమయం ఎక్కువ తీసుకుని మాట్లాడవలసిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా షారోన్తో చేసే ప్రోగ్రాంలు ఎన్ని వస్తాయి, చాలా ప్రశ్నలకు సంబంధించిన జవాబులు కూడా వస్తాయి కనుక వాటిల్లో చాలా చాలా స్పష్టమైన రీతిలో వాటి గురించిన వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అంతవరకు వెళ్ళవలసిన అవసరం లేదు. పాత నిబంధన చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకకు ముందుగా ఆయనకి మార్గాన్ని సరళపరిచేటువంటి వ్యక్తి రావాలని చెప్పి బాప్తీసం ఇచ్చే యోహాను గురించి. అంటే ఆయన డెమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చాడు. ప్రాక్టికల్గా
డైరెక్ట్గా చూపించింది మాత్రం యేసుక్రీస్తు ప్రభు. డెమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చాడంతే, డెమో ఇవ్వడానికి వచ్చాడంతే. అది ఎప్పుడన్నా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే యోహాను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడో, ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే బాప్తీసాలు పొందుకుంటా ఉన్నారో ఆ వ్యక్తి మారు మనసుకు తగిన ఫలాల్లో ఫలించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తాడు తప్ప ఫలించని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది. నరికివేయబడిన తర్వాత అగ్ని గంధకములలో పడవేయబడుతుంది, మాడిపోతుంది, కాలిపోతుంది, ఇంకంతా కూడా అయిపోద్ది. కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా బాప్తీసం తర్వాత కనబడవలసిన, పొందుకోవలసిన ఏదైనా ఉందంటే తప్పక మారు మనసు ఉండాలి. తాతయ్య గారు చనిపోయేంత వరకు కూడా మాట్లాడేటువంటి ఏకైక మాట ఏదన్నా ఉందంటే రెండు మాటలు. ఒకటేమో పరిశుద్ధాత్మను పొందుకున్నావా, రెండోదేమో మారు మనసు పొందుకున్నావా లేదా. మారు మనసు పొందుకున్నావా లేదా. మారు మనసు లేనివాడు దేవుని రాజ్యానికి వెళ్ళడం. మారు మనసు కలిగి ఉన్నవాడు ఫలిస్తాడు. ఎలా ఫలిస్తాడో, ఎలాంటి ఫలాలు కలిగి ఉంటాడో అనేటువంటిది ఈ రోజు నేను చెప్పడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో, ఎప్పుడూ అర్థమయ్యే రీతిలోనే దేవుడు మాట్లాడతాడు అనుకోండి. చిన్న పిల్లలకి తెలియపరిచినట్టుగా, బోధించినట్టుగా చెప్పమన్నాడు దేవుడు. ఇప్పటివరకు చాలా బాగా నిలింది పరిచర్య, కానీ ఇక నుంచి చిన్న పిల్లలకి ఎలాగైతే బోధిస్తారో ఆ విధంగా బోధించాలి అని దేవుడి యొక్క మాట నేను వినగలిగాను గనక ఆ విధంగా బోధిస్తాను. చిన్న పిల్లల కంటే కూడా చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో నేను బోధించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఏదైనప్పుడు కూడా ఫస్ట్గా ఒక చెట్టు పుట్టాలి అంటే, ఒక చెట్టు రావాలి అంటే ఏం జరగాలి? ఇప్పుడు ఆ చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయండి. ఆ మామిడికాయలు తినాలనిపించింది, కోసుకొని తినాలనిపించింది. ఇప్పుడు ఆ మామిడికాయలు, ఆ చెట్టు కాయాలంటే ముందు ఆ చెట్టు పెరగాలి. ఆ చెట్టు పెరగాలి అంటే ఆ చెట్టు ముందు బ్రతకాలి. ఆ చెట్టు ముందు బ్రతకాలి అంటే దానికంటే ముందు ఏం చేయాలి? విత్తనం వేయాలి. ఆ విత్తనం ఫలించాలంటే, ఆ విత్తనం బ్రతకాలంటే అదేం చేయాలి చెప్పండి? చెప్పండి. విత్తనం చచ్చిపోవాలి. విత్తనం చచ్చిపోకుండా మొక్క ఎదగదు. అవుతుందా? జర్మినేషన్ అనే ప్రాసెస్ అవుతుందా? అవ్వదు. ఫస్ట్ విత్తనం చచ్చిపోవాలి. అంటే ఆ చెట్టు ఫలించే స్థాయికి వెళ్ళాలంటే ముందు విత్తనం చచ్చిపోవాలి. ఒక విశ్వాసి క్రీస్తు స్వారూప్యంలోకి రావాలి అంటే నువ్వు చచ్చిపోవాలి. ముందు నువ్వు చచ్చిపోవాలి. చచ్చిపోవడం అంటే భౌతిక సంబంధమైన మరణం గురించి మాట్లాడట్లేదు. లోకానుసారమైన రీతిలో చచ్చిపోవాలి, క్రీస్తులో పుట్టాలి. నువ్వు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తారు. నువ్వు ఒక్కసారి నీ స్వభావం, నీ గతం, మానవ సంబంధమైనటువంటి నీ ఆలోచన విధానం అంతా చచ్చిపోతే, చచ్చిపోయి నువ్వు కొత్తగా పుడతావు. ఆ కొత్తగా పుట్టేటువంటిదే క్రైస్తవ్యం. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు మామిడికాయ చెట్టు రావాలనుకోండి, మొట్టమొదటిగా మామిడి టెంక కావాలి. టెంక లేకుండా చెట్టు రాదు. వస్తుందా? టెంక లేకుండా చెట్టు వస్తుందా? ఎంతమంది వేసారో మామిడి చెట్లు నాకైతే తెలియదు, కానీ బహుశా ఏసమ్మ గారు వేసే ఉంటారు. అలాంటివన్నీ లేని కొత్త రకాల చెట్లన్నీ ఆవిడింట్లోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ టెంక అనేటువంటిది వేయాలి. ఒక చక్కని ప్రదేశం తీసుకుని, సారవంతమైనటువంటి భూమిని చూసుకుని, సారవంతమైన భూమి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి సంఘంలో కూడా ఆత్మలు ఎదగవు. సారవంతమైన సంఘంలోనే చెట్లు ఎదుగుతాయి. సారవంతమైనటువంటి భూమిలోనే మొక్క ఎదుగుతుంది, జర్మినేషన్ అవుతుంది, సీడ్ అనేటువంటిది బ్రతుకుతుంది. సారం లేని భూమిలో ఎంత మంచి హైబ్రిడ్ విత్తనం వేసినా బతకదు, ఎదగదు. అందుకే నేను ఎప్పుడు మనకే కాదు బయట ఉన్న వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను, మీరు వెళ్ళేటువంటి మందును బైబిల్కి దగ్గరగా ఉందా లేదో చూసుకొని వెళ్ళండి అంటూ ఉంటాను. సారం లేనటువంటి భూమిలో నువ్వు ఎంత హైబ్రిడ్ విత్తనం వేసినా అది బ్రతకదో, బ్రతికి ఫలించదు. అయితే సారవంతమైనటువంటి భూమిని చూడాలి. చూసిన తర్వాత దాన్ని గొయ్య తీయాలి. గొయ్య తీసిన తర్వాత విత్తనాన్ని అందులో మొలకేయాలి. అందులో పెట్టి మూసేయాలి. మూసేసిన తర్వాత ఆ విత్తనం చచ్చిపోద్ది. ఏ విత్తనం అయినా సరే దాని షెల్లో, దాని ఇన్నర్ సర్ఫేస్ అంతా కూడా మట్టి అయిపోద్ది. చనిపోయిన తర్వాత
కొత్త ప్రాణం పుడుతుంది. దాన్ని జెర్మినేషన్ అంటారు ఇంగ్లీష్లో. కొత్తగా పుడుతుంది. కొత్తగా పుట్టినప్పుడే ఆ మొక్క అనేటువంటిది ఎదుగుతుంది. మనిషిగా మనం చచ్చిపోవాలి, క్రీస్తులో మనం పునరుద్ధానం అవ్వాలి. మనిషిగా మనం చచ్చిపోయిన దాన్నే, క్రీస్తులో మళ్ళీ తిరిగి పుట్టిన దాన్నే హేమాను పెట్టే పేరు మారు మనసు. మనిషిగా చనిపోయి క్రీస్తు వలె పుట్టేవాడే నిజమైన మారు మనసు పొందుకున్నవాడు. మారు మనసు యొక్క నిర్వచనము, మారు మనసు యొక్క నిజమైన అర్థము ఏంటి అని చెప్పి హేమాను రాసే గ్రంథంలో మీరు చదివితే అందులో కనబడేటువంటి ఆ ఎగ్జాంపుల్ అర్థం ఏంటంటే, మనిషిగా చనిపోయి క్రీస్తులో పుట్టుట అని రాయబడి ఉంటుంది. అది దాని అర్థం. మనిషిగా నువ్వు చనిపోయి క్రీస్తులో పుట్టినప్పుడు మారు మనసు వస్తుంది. ఆయన వల్లే ఫలిస్తావు. ఇప్పుడు మీకు సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోతాం చూడండి. ఇప్పుడు ఆ మొక్క వేసేసాం, విత్తనం చచ్చిపోయింది. విత్తనం చచ్చిపోతాను ఎంతమంది తెలుసు? యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఉపమాన రీతిలో చెప్పాడా, ఓ గోధుమ గింజ ఆ భూమిలో పడి చనిపోతేనే గాని అని అన్నాడా లేదా? ఆయన కూడా అన్నది కదా, తాతయ్య గారు గోధుమ గింజ అన్నారు, నాకు దేవుడు ఎలా ప్రేరేపించాడు కాబట్టి ఎలా చెప్పడానికి ప్రయత్నించాను. ఇక్కడ ఆ విత్తనం చనిపోయింది, మొక్క ఏమంటారు మొలకెత్తింది, నెమ్మదిగా భూమిని పెకలించుకుంటూ బయటకు వచ్చింది, సూర్యరశ్మి తగిలింది, వాటర్ సఫిషియెంట్గా తగిలినాయి, ఏ చీడ పురుగులు, ఏ గేదెలు, ఏ కుక్కల్లో లేకపోతే ఏ రకమైన పక్షులు రాకుండా కాపరంతా బాగానే చూసుకున్నాడు సేవకుడు. దీని గురించి ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి మాట్లాడేసాను కూడా. ఇప్పుడు అది ఎదిగిన తర్వాత మామిడికాయ విత్తనం వేసాం అనుకోండి, ఏ పళ్ళు కాస్తాయి? బాగా చెప్పండి, అర్థం చేసుకొని చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఆమోస్ గారు చెప్పండి. మామిడికాయ టెంకేసాం అనుకోండి, ఆ మామిడికాయ చెట్టుకి ఏ పళ్ళు కాస్తాయండి? దాని గురించి ఆలోచించడానికి ఏముంది, కరెక్ట్గానే చెప్పారు, మామిడికాయ కాస్తాయి. సపోటా గింజ కానీ మొలకెత్తాం అనుకో, అంటే కిరికిర్లు ఎడతారు కదండి బాబు, మీరు అన్నాడు చూస్తున్నారు చాలామంది. కిరికిర్లు ఎట్టకూడదు బాబు, చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పమన్నాడు అర్థమయ్యే రీతిలో. అందుకే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను. వాస్తవానికి ఈరోజు మాట్లాడితే ఒక నెల అంతా చెప్పాలి, దాన్ని కుదించి ఒక గంటలో చెప్పడే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మామిడి చెట్టు ఎదిగిన తర్వాత దానికి ఏ కాయలు కాస్తాయి? మామిడి చెట్టుకి మామిడి కాయలే కాస్తాయి. సపోటా చెట్టు గింజ వేసాం అనుకోండి, సపోటా చెట్టు ఎదిగి ఫలించిన తర్వాత దానికి ఏ కాయలు కాస్తాయి? సపోటా కాయలే కాస్తాయి. కొబ్బరికాయ చెట్టు విత్తనం వేసాం అనుకోండి కొబ్బరిది, ఆ కొబ్బరికాయ చెట్టు బాగా ఎదిగిన తర్వాత దానికి ఏ కాయలు కాస్తాయి? కొబ్బరికాయలే కాస్తాయి. కొబ్బరి చెట్టుకి యాపిల్ కాయలు కాస్తాయా? యాపిల్ చెట్టుకి కొబ్బరికాయలు కాస్తాయా? అడుగుతున్నాను నేను. మామిడి చెట్టుకి సపోటా కాయలు కాస్తాయా? సపోటా చెట్టులకి మామిడికాయలు కాస్తాయా? నువ్వు ఏ విత్తనం అయితే వేసావో ఆ విత్తనానికి అనుగుణమైనటువంటి ఫలాలు మాత్రమే ఏ చెట్టునే ఇస్తుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది, సపోటా విత్తనం వేస్తే సపోటా చెట్టు వేస్తుంది, కొబ్బరి విత్తనం వేస్తే కొబ్బరి చెట్టు వస్తుంది. ఇలా ఏ విత్తనం వేస్తే ఆ విత్తనానికి సంబంధించినటువంటి పళ్ళు కాస్తాయి. క్రీస్తు అనేటువంటి విత్తనం వేసినప్పుడు ఫలాలు కూడా క్రీస్తులో ఉన్న ఫలాలు ఫలిస్తాయి. విత్తనం సరైనది అయితే, విత్తనం నిజంగా వాక్యం అయితే, వాక్యం అనేటువంటి విత్తనం నిజంగా నీలో కానీ ఇమిడిపోతే, వాక్యం దేవుడే ఉంది కాబట్టి ఆ వాక్యం నిన్ను దేవుని స్వారూప్యంలోకి ఫలింపజేస్తుంది. వాక్యం దేవుడే ఉందా? ఆది యందు వాక్యం, వాక్యం దేవుడే ఉండే ఉందా అంటే, వాక్యం అనేటువంటి విత్తనం ఎప్పుడైతే మనలో పడతా ఉంటుందో మన స్వభావం చచ్చిపోతూ ఉంటుంది. మనిషిగా చచ్చిపోతూ ఉంటాం. రక్షణ పొందుకున్న తర్వాత మారు మనసుకి లీడ్ చేసేది వాక్యమే. వాక్యం లేకపోతే ఎవడ మారు మనసు పొందలేడు. ఆ మారు మనసు ఎక్కడికి లీడ్ చేస్తుందంటే దేవుని స్వభావంలోకి లీడ్ చేస్తుంది. ఎందుకంటే వాక్యం దేవుడే ఉంది కదా. ఈ విత్తనం మనలో పడుతున్నప్పుడు మనకు వచ్చే ఫలాలు ఏముంటాయి? వాక్యానుసారమైన ఫలాలే ఫలిస్తాం. వాక్యంలో లేని ఫలాలు ఫలించాం. నిజంగా వాక్యం అనే విత్తనం నీలో పడితే ఆ వాక్యం దేవుడై ఉంది గనక దేవుడికి సంబంధించినటువంటి లక్షణాలు, క్యారెక్టర్స్ ఫలాల్లా పోస్తాయి నీ జీవితంలో. అర్థమైందా? అర్థం లేదా? ఎల్కేజీ వాళ్ళకి చెప్పేలా చెప్పనా? అర్థం లేదా? అర్థమైంది అన్న వాళ్ళు చేతులు ఎత్తారు. అర్థమైంది కదా? నిజంగా వాక్యం అనేది నీ హృదయంలో పడింది అనుకోండి,
నీ స్వభావం చచ్చిపోతూ ఉంటుంది. బాప్తీసం తీసుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత మానవుడిగా చచ్చిపోతావు. ఈ విత్తనం నిన్ను క్రీస్తులోకి బ్రతికిస్తూ ఉంటుంది, క్రీస్తులోకి ఫలింపజేస్తూ ఉంటుంది, క్రీస్తు వలె కొత్తగా పుట్టిస్తూ ఉంటుంది. దాన్నే మారు మనసు అంటే. అందుకే మారు మనసు ఒక్కరోజు వచ్చేది కాదు, మారు మనసు ఒక సెకండ్లో వచ్చేసేది కాదు, మారు మనసు ఒక దినానికి సంబంధించింది కాదు, చచ్చిపోయేంత వరకు కూడా అనుదినము కూడా పొందుకునేదే మారు మనసు. జాన్ రత్నం గారు చెప్తారు, పెర్ఫెక్ట్గా చెప్పారన్నమాట. నాకు చాలా ఇష్టమైన మాట ఆయన చెప్పినట్లు. అనుదినము పొందుకోవలసింది మారు మనసు. కొంతమంది పూర్తిగా పొందేసుకుంటారో, క్రీస్తు స్వరూపంలోకి నడిపించబడతారో, వాళ్ళు కట్టబడిపోతారు, స్థిరంగా ఉండిపోతారు. కొంతమంది చచ్చిపోయేంత వరకు నూతనంగా మారు మనసు పొందుకోవలసిన అవసరత కొంతమందిలో కనబడతా ఉంటుంది. కానీ ఒక్కసారే మారు మనసులోకి వాక్యం ద్వారాగా కట్టబడి స్థిరపడిపోతే జీవితం వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి నీ స్వభావం చచ్చిపోవాలి, నువ్వు క్రీస్తులో మళ్ళీ మొలకెత్తాలి. క్రీస్తులో మొలకెత్తినటువంటి చెట్టు క్రీస్తు అంటే ఫలాలను ఫలింపజేస్తుంది. మామిడికాయలు రావట్లకి, సపోటాకాయలు రావు, కొబ్బరికాయలు రావు. విత్తనం దేవుడి కనుక ఆ విత్తనానికి సంబంధించిన లక్షణాలు వస్తూ ఉంటాయి, క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. దాన్నే పౌలు ఆత్మఫలము అని అన్నాడు. ఫలములు కాదు, ఒకటే ఫలం. ఆ ఫలంలో లెక్కలేనన్ని రుచులు ఉంటాయి. మామిడికాయ తింటే ఒక రుచి వేస్తుంది, సపోటా తింటే ఒక రుచి వేస్తుంది, స్ట్రాబెర్రీ తినడానికి ఒక రుచి ఇస్తుంది, పైనాపిల్కి ఒక రుచి ఉంది. కానీ క్రీస్తు స్వరూపంలోకి వచ్చిన పండుకి అనేక రుచులు ఉన్నాయి. ఒక రుచికి సంబంధించింది కదా క్రిస్టియానిటీ అనేది, క్రైస్తవ్యం అనేది. చాలా రుచుల యొక్క సమకూడిలే క్రీస్తు. ఆ రుచులేంటి, ఆ ఫలం నుంచి వచ్చేటువంటి అనుభవాలు ఏంటి అనేది ఈ నెలంతా మాట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫలింపు జీవితంలోకి ఎప్పుడు వెళ్తాడంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే విత్తనం బలంగా హృదయంలో ఏం చేయబడాలి, నాటబడాలి. నాటబడినప్పుడు ఈ విత్తనం నీ శరీరాన్ని చంపేస్తూ ఉంటుంది, నీ శరీరాచలను చంపేస్తూ ఉంటుంది, నీ శరీర క్రియలను చంపేస్తూ ఉంటుంది. స్వభావ సిద్ధమైనటువంటి మానవ శరీరాన్ని చంపి ఆయన స్వరూపంలో కొత్తగా నేను మొలకెత్తిస్తూ ఉంటుంది. అది ట్రాన్స్ఫిగరేషన్ అంటే, ట్రాన్స్ఫర్మేషన్ అంటే, అది మారు మనసు అంటే. అది లేకపోతే కష్టం. అంటే మొన్న కూడా మాట్లాడాను, వేసిన విత్తనాలు దారి పక్కన ముళ్ళ కంపల్లోనూ ఇలాంటి చోట్ల కాదు, సారవంతమైన భూమిలో పడాలి. అంటే పెర్ఫెక్ట్గా హృదయంలో పడిపోవాలి. చెప్పిన మాట, చెప్పిన వాక్యం ఎప్పుడైతే పెర్ఫెక్ట్గా హృదయంలో పడిపోయిందో దాన్ని అనుసరించడం మొదలు పెడతాం, దానిలో బ్రతకడం మొదలు పెడతాం, దానికి అనుగుణమైన రీతిలో జీవించడం మొదలు పెడతాం. ఆ జీవింపజేసేటువంటి వాక్యం మారు మనసులోకి నడిపిస్తుంది. మారు మనసు పొందిన తర్వాత ఫలిస్తాం ఆటోమేటిక్గా. ఖచ్చితంగా ఫలభరితమైన జీవితం ఉంటుంది. మారు మనసు కోసం ఒక నెలంతా మాట్లాడుకుందాం. అది ఎలాగంటిది అనేది మనిషిగా అయితే జరగదు, అది ఎట్టి పరిస్థితుల్లో జరిగేది కాదు. దాని గురించి ప్రత్యేకంగా ఒక కాన్సెప్ట్లో మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాక్యం కనబడతా ఉంది, పాతవి గతించెను, సమస్తము నూతనమైన. క్రీస్తులో సమస్తము కూడా నూతన పరచబడిను అని ఉంది వాక్యంలో. పాతది అయిపోయింది, పాత స్వభావం అయిపోయింది, పాత జీవితం అయిపోయింది, పాత లైఫ్ అంతా అయిపోయింది, పాత క్రియలు అయిపోయినాయి, పాత క్యారెక్టర్ చచ్చిపోయింది. ఇంకా పూర్తిగా హ్యూమన్కి సంబంధించిన ఆ అనుభవాలన్నీ చచ్చిపోయినాయి. బాప్తీసం పొందుకొని ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా, ఎన్ని రోజుల తర్వాత అయినా, ఏ క్షణంలో అయినా నువ్వు మారు మనసులోకి నడిపించబడేటువంటి సమయంలో కొత్తగా నిన్ను నువ్వు గుర్తించగలుగుతూ ఉంటావు, కొత్తగా నిన్ను నువ్వు గమనించుకోగలుగుతూ ఉంటావు, నీకు నువ్వే కొత్తగా కనబడుతూ ఉంటావు, నీకు నువ్వే కొత్తగా కనబడుతూ ఉంటావు. ఆ ఫలింపు జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆ అట్టి పరిపక్వతలోకి వచ్చిన తర్వాత ఆ చెట్టు ఫలాలు అందిస్తూ ఉంటుంది. ఏ చెట్టు? చెట్టు ఒక 2-3 రోజుల తర్వాత, 4-5 నెలల తర్వాత వెంటనే కాయలు కాసేస్తుందా? దానికి ఒక స్టేజ్ రావాలి, దానికి ఒక స్టెబిలిటీ రావాలి, దానికి ఒక టైం పడుతుంది. ఆ టైంకి వచ్చి ఇంకా చెట్టు ఎదగదో, ఇంకా చెట్టు లావ్ అవ్వదో, ఇంకా చెట్టు హైట్ అవ్వదో, ఇంక ఎంతైతే ఎదగాలో అంత ఎదిగిన తర్వాత అప్పుడు తీసుకునే బలం అంతా చెట్టు తీసుకోదు, చెట్టు నుంచి వచ్చేటువంటి ఫలాలకు వెళ్తూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? జస్ట్ ఇంట్రో కానీ అంటే వాక్యం వదిలిపోతాడు, ఇంట్రడక్షనే, తర్వాత నుంచి ఇంట్రో ఉండదు, తర్వాత వాక్యంలో ఫలాల్లోకి వెళ్ళిపోతాను. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు స్టేబుల్ అయిపోద్ది,
దాని బైబిల్ అంటది ఒక స్టేబుల్లోకి వెళ్ళి పరిపక్వము. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చెట్టు ఇంక ఎదకుండా స్టేబుల్గా సెట్ అయిపోయిన తర్వాత, భూమిలో నాటబడిపోయిన తర్వాత, అప్పటి నుంచి చేసేది ఏంటంటే పళ్ళు కాయడం మొదలు పెడుతుంది. క్రిస్టియన్ లైఫ్ కూడా అంతే, క్రైస్తవ జీవితం కూడా అంతే. మారు మనసులోకి వెళ్ళి స్టేబుల్ అయిన తర్వాత, ఇంకా కదలలేని స్థితికి వచ్చిన తర్వాత, నిగ్రహంతో స్థిరంగా నిలబడిన తర్వాత నీకు తెలియని ఫలాలు ఫలిస్తూ ఉంటావు. ఒక మాట చెప్పి వాక్యంలో వెళ్ళిపోతాను. అంటే ఈరోజు అసలు ఇదే చెప్పాలనుకున్నాను, తర్వాత వారం కానీ కంబైన్ చేయకపోతే డ్యామేజ్ అవుతుందని నేను మళ్ళీ తీసుకున్నాను. జాగ్రత్తగా ఏమనంటే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు చెట్టు ఎదిగి చెట్టు నిండా కాయలు కాసినాయి అనుకోండి, ఆ కాయలు లోకాన్ని ఏం చేస్తూ ఉంటాయి చెప్పండి? ఆకర్షిస్తూ ఉంటాయి. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. మామిడి చెట్టు వేసాను నేను, 1000 కాయలు కాసినాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఆ అన్ని 1000 కాయల్లో ఒక కాయ మాత్రం ముగ్గిపోయింది, నిగనిగలాడిపోతుంది. ఇంక పరిపక్వత పొందేసుకుంది. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ 1000 కాయల్లో ఏ కాయని చూస్తారు చెప్పండి? ఏ కాయని చూస్తారు? ముగ్గిన కాయని చూస్తారు, పరిపక్వమైన కాయని చూస్తారు. నువ్వు పరిపక్వంలోకి వెళ్తే లోకాన్ని దేవుని వైపుగా ఆకర్షిస్తావు. ఫలించుట వల్ల కలిగే మొట్టమొదటి లాభం ఏంటో చెప్తున్నాను చూడండి. ఫలించకపోతే అందరిలో ఒకడవే నువ్వు. చెట్టు మీద ఉన్న 1000 కాయల్లో ఒక కాయవి నువ్వు. కానీ ఎప్పుడైతే ముగ్గుతావో, ఎప్పుడైతే ఫలిస్తావో, ఎప్పుడైతే పరిపక్వము చెందుతావో, అంటే చెప్పబోయే 9 ఫలాల్లోని అనుభవాలు నీకులోకి వస్తాయో, ముగ్గుపోయిన తర్వాత లోకం అంతటినీ కూడా ఆకర్షించేది ఆ ఒక్క ఫలమే నీవు నేను అయి ఉండాలనేది దేవుడు ఆలోచన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఈ రోజున చెట్టుగా మనం కట్టబడ్డాం, చెట్టుగా ఎదిగాం, చెట్టుగా స్టేబుల్ అయ్యాం. కానీ ఆయన స్వభావానికి సంబంధించిన ఫలాలు కాయట్లేదు. పరిపక్వము చెందిన ఫలాలను మాత్రమే కొనుక్కుంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన పంట కోయటకు వస్తున్నాడా లేదా? వచ్చే సమయానికి ఏ పంట అయితే చేతికి అందొచ్చిందో ఆ పంటనంతటిని కోసుకొని వెళ్ళిపోతాడు. పంట చేతికి అందని పంట, ఇంకా పరిపక్వం లేదు, ఇంకా మొగ్గలేదు, ఇంకా పచ్చగానే ఉన్నాయి అన్నట్లని 7 సంవత్సరాలు వదిలేస్తాడు. ఆ 7 సంవత్సరాలు ముగ్గిన తర్వాత ఏమన్నా బతుకుతే తీసుకెళ్దాం, ఎండిపోతే నరకంలో పడేద్దామని. అది లాజిక్. బైబిల్లో ఒక సత్యం అదే. ఆకర్షించాలి అంటే ఒక మాటలో చెప్తున్నాను చూడండి. ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాస అయితే ఆత్మలో పరిపక్వత పొందుకుంటాడో, ఆత్మీయంగా ముగ్గిపోతాడో, ఆ వ్యక్తి లోకాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. ఆత్మీయంగా ఎదగని వ్యక్తి లోకాన్ని ఆకర్షించలేడు. ఆత్మీయంగా పరిపక్వత, ఆత్మ సంబంధమైన పరిపక్వము, దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొందుకున్న వ్యక్తి లోకంలో ఉన్న అందరినీ ఆకర్షిస్తాడు. మొగ్గని ఏ సాక్ష్యము, మొగ్గని ఏ జీవితము ఏ ఒక్కరిని ఆకర్షించలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. చెట్టు మీద 1000 మామిడి పండ్లు ఉంటే 1000 మామిడి పండ్ల మీద పడదు మన కన్ను. దేని మీద పడద్ది? ముగ్గిన పండు మీద పడదు. ఎవరిదైనా సరే నువ్వు క్రీస్తులో ముగ్గిపోతే, క్రీస్తులో ఎదిగిపోతే, క్రీస్తు వంటి వాడివైపోతే, మళ్ళీ చెప్తున్నాను, వీధుల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించక్కర్లేదు. నీ జీవితం కానీ పండితే స్వార్థ అవసరం లేదు. ఇంకా బాగా దీనిలో చెప్తున్నాను చూడండి. బయటికి వెళ్ళి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి సువార్త ఏం ప్రకటించక్కర్లేదు. నీ జీవితమే ఒక సువార్తే ఉండాలి. నిన్ను లోకం చూస్తున్నప్పుడు నీలో క్రీస్తు కనబడాలి. నువ్వే ఒక సువార్త అయి ఉండాలి. నీ క్రియలు, నీ పనితీరు, నీ మాట తీరు, నీ నడవడిక, నీ భావజాలము, నీ యొక్క సిద్ధాంతాలు, నీ యొక్క అనుభవాలు, నీ లక్షణాలన్నిటిని బట్టి కూడా ఒక వ్యక్తి ఆకర్షించబడాలి. నువ్వు చెప్పే మాటను బట్టి కాదు.
నువ్వు చెప్పేటువంటి మాటను బట్టి ఎంతమంది దేవుని బట్టి దేవుల్లోకి ఆకర్షించబడతారో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా క్రీస్తు వలె మారగలిగితే నువ్వే ఒక బలమైన సువార్త అవుతావు. నిన్ను చూసి రావాలి, దేవుని తెలుసుకోవాలి, నిన్ను చూసి దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపట్టాలి. నీవే ఒక వ్యక్తిని దేవుడి వైపుగా నడిపించాలి. అంటే నీ సాక్ష్యం, నీ జీవితం క్రీస్తుని చూపించగలగాలి. క్రీస్తుని చూపించని ఏ సువార్త పనిచేయదు. యేసు ప్రభువు నిజమైన దేవుడు, యేసు ప్రభువు పాపుల కొరకు వచ్చాడు, యేసు ప్రభువు చనిపోయి పునరుద్ధానుడు అయ్యాడు అనేటువంటి మాట లోకాన్ని ఆకర్షిస్తాదో లేదో నాకు తెలియదు, కానీ క్రీస్తు వలె నువ్వు మారగలిగితే నువ్వు అనేక మందిని ఆకర్షిస్తావు. నీలో లోకానికి క్రీస్తు నువ్వు చూపించగలిగితే, నీతో మాట్లాడుతున్నటువంటి లోకం క్రీస్తుని కానీ నిన్ను చూడగలిగితే సువార్త అవసరం లేదు. నీ జీవితం ఒక సువార్తే ఉండాలి, ఆకర్షించాలి. ఒక మనిషిని చూస్తే లోకం ఆకర్షించబడిపోవాలి. ఆ వ్యక్తి యొక్క మాటలు, ఆ వ్యక్తి యొక్క క్రియలు, ఆ వ్యక్తి యొక్క మాట తీరు, ఆ వ్యక్తి యొక్క నడవడిక, ఆ వ్యక్తిని చూస్తుంటే లోకం ఆకర్షించబడి నీ వైపుగా రావాలి. పరిపక్వత పొందుకున్న వ్యక్తికి సువార్త పని లేదు, ఆయనే సువార్తే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు పనిచేశాడు. 3.5 సంవత్సరాలు పనిచేసి చనిపోయి వెళ్ళిపోయాడు. ఆయన స్వారూప్యం, ఆయన స్వభావం వ్యభిచారులను మార్చింది, దొంగలు మార్చింది, వడ్డీ వ్యాపారస్తులు మార్చింది, పాపులు మార్చింది. క్యారెక్టర్, ఆయన జీవితం ఆకర్షింపజేసింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు సువార్త చెప్దామండి, వాళ్ళింటికి వెళ్ళి దేవుడి కోసం మాట్లాడదామండి. ఒక మాట చెప్తున్నాను చూడండి, నువ్వు దేవుడి కోసం దైవ సంబంధమైన మాటలు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఇంతకే దేవుడు నీలో కనబడాలి కదా, క్రీస్తున ఆ వ్యక్తి చూడగలగాలి కదా. క్రీస్తు లేని పోలికతో కూడిన ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి ఎక్కవు. ముందు నువ్వు చూపించుకోవాలి క్రీస్తు నీలో నుంచి, నిన్ను నువ్వు చూపించుకోవాలి. నేను క్రీస్తు దాసుడినై ఉన్నాను, కుమార్తెనై ఉన్నాను, కుమారుణ్ణి ఉన్నానని చెప్పి నీతో మాట్లాడుతున్న ప్రతి వ్యక్తికి క్రీస్తు కనబడాలి, యేసు కనబడాలి. సూపర్ రా బాబు, ఇలా ఉండాలిరా మనిషి అంటే అని అనిపించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? పరిపక్వమైనప్పుడు జరుగుతుంది. పండు పరిపక్వత ముగ్గుతుంది కదా, ఆకర్షిస్తుంది కదా. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ముగ్గుతే లోకాన్ని ఆకర్షిస్తాడు, లోకాన్ని ఆకర్షించుకుంటాడు. ఇలా మాట్లాడుకుంటా పోతే బోల్డ్ అంత ఉంది. ఎప్పుడు ముగ్గుతాము? మనం మారు మనసు పొందుకున్న తర్వాత మనలో వచ్చేటువంటి ఫలాలకి అపోస్తులుడైన పౌలు పెట్టిన పేర్లేంటి? మారు మనసు పొందుకుంటే ఒక విశ్వాసులో మొట్టమొదటగా కనబడేటువంటి పండు ఏంటి, ఆ పండు పేరు ఏంటి అనేది మాట్లాడుకొని ముందుకెళ్ళిపోదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ వరకు ఫలభరితమైనటువంటి జీవితం ఏ విధంగా ఉండాలి, క్రీస్తు స్వారూప్యంలో కట్టబడితే లోకానికి వచ్చే ప్రయోజనం ఏంటి, నిజమైన సువార్త ఏంటి అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. అయితే బాప్తిసం పొందుకొని మారు మనసు పొందుకున్నవాడు క్రీస్తు స్వారూప్యంలోకి మారాలి. అంటే మొగ్గాలి అంటే ముందు ఏం చేయాలి? అవన్నీ కనబడతాయి ఈ నెల అంతా మనకి. ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని మొగ్గడానికి ఉపయోగపడేటువంటి మంచి పరిపక్వంలోకి నడిపించేటువంటి క్యారెక్టర్స్ అన్నీ కనబడతాయి. అంటే ఆయన స్వభావంలోకి, ఆయన స్వరూపంలోకి మారాలంటే మొట్టమొదటిగా మనలో కనబడవలసినవి ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, నేను చెప్తున్న జాతకంగా చదవకండి. అక్కడ అపోస్తులైన పౌలు క్రీస్తు స్వారూప్యంలోకి మారాలంటే ఈ 9 ఆత్మ ఫలాలు కూడా మీరు కలిగి ఉండాలి. ఒకటే ఆత్మఫలం, నేను ఫలాలు అంటున్నాను అంతే. ఫలం ఒకటే. ఆ ఒక్క ఫలంలో ఇన్ని గుణాతిశయాలు ఉంటాయి, ఇన్ని రుచులు ఉంటాయి, ఇన్ని లక్షణాలు ఉంటాయి. ఆ ఫలాలన్నీ కూడా గలతీయులకు రాసిన పత్రికల్లో అపోస్తులైన పౌలు రాసి ఇస్తాడు. ఆ 9 ఫలాలు కూడా మన జీవితంలో కనబడాలి. ఆ 9 రుచుల్ని కూడా లోకానికి చూపించగలగాలి. ఈ 9 క్యారెక్టర్స్ని, లక్షణాలని మనం ఎప్పుడైతే జీర్ణించుకొని బ్రతకగలుగుతామో నువ్వు పరిపక్వం పొందుకున్నావు అని అర్థం. నువ్వు లోకంలో కనబడితే లోకం మారుతుంది. అంత అద్భుతమైన రీతిలో కడతాయి ఈ ఫలాలు. నేను చదువుతున్నాను, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి చదువుతున్నాను చూడండి.
మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇవన్నీ రేపుడన్నా మాట్లాడుకోవచ్చు. జారత్వం గురించి కూడా మనం శుక్రవారం మాట్లాడాం కదా. అంటే పెళ్లి కాకముందు ఏ పురుషుడితో ఏ స్త్రీతో నువ్వు పాపం చేసినా జారత్వం అది. పెళ్లి కాకముందు ఆ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగితే ఆ జారత్వం వాళ్ళు వెళ్ళరు, ఇంక లైఫ్లో వాళ్ళకి లేదు. ఇంకా పొరపాటును కూడా ఇంక దేవుడు సన్నిధిలో మోకరిల్లి పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి పాపక్షమాపణ దేవుని మూలంగా పొందుకొని ఆయన పరిశుద్ధమైన రక్తంతో శుద్ధీకరించబడితే తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఈ పై చేసిన తప్పులన్నీ కూడా కామకత్వము, జారత్వము. జారత్వం అంటే చెప్పాను శుక్రవారం, పెళ్లి కాకముందు శరీరంతో చేసే పాపం, సెక్షువల్ సిన్. అది చాలా భయంకరమైన సిన్. అది పెళ్లి తర్వాత ఏదైనా, పెళ్లికి ముందు అయిందో అయిపోయింది, పెళ్లి తర్వాత చేసేది వేరే. సరే మాట్లాడదాం, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. విగ్రహారాధన, జారత్వం, అపవిత్రత, కామకత్వము, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా నరకానికి నడిపించాయి, ఉండకూడనివి. ఆత్మలో నడిపించబడే వ్యక్తివైతే, వాక్యానుసారమైన జీవితంలో నడిచే వ్యక్తివైతే నీలో ఉండకూడనివన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఆయన మాట్లాడుతున్న చూడండి 21వ వచనం నుంచి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా, పొరపాటును కూడా పరలోకం వెళ్ళరని క్లియర్గా డిక్లేర్ చేస్తున్నాను. పెళ్లి కాకముందు ఏ పురుషుడితో ఏ స్త్రీతోనో పాపం చేసినా నువ్వు వెళ్ళవు. ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళవని చెప్తూ ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మలో నువ్వు ఫలించేటువంటి స్థితిలో ఉంటే నీలో కనబడవలసిన 9 ఫలాలు ఇవిగో అని చూపిస్తున్నాడు. మొట్టమొదటిది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 ఫలాలు ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు చూపించగలుగుతావో నువ్వు పరిపక్వతలోకి వచ్చావని అర్థం అన్నమాట. అంటే నువ్వు చచ్చి పరలోకం పోతావు. ఈ 9 లేని ఏ ఒక్కడో కూడా క్రీస్తు వారసుడు కాడు. ఈ 9 ఫలాలు లేని ఏ ఒక్కడో కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. 9కి 9 ఉన్నవాడు మాత్రమే క్రీస్తుని స్వతంత్రించుకోగలడు, క్రీస్తు రాజ్యంలోకి వెళ్ళగలడు. ఈ ఆత్మఫలములో ఉన్న 9 అనుభవాలు ఎవరిలో లేకపోయినా ఆ వ్యక్తి నరకంలోకి వెళ్తాడు. మొట్టమొదటగా క్రైస్తవ విశ్వాసిలో కనబడవలసిన, రక్షణ అనంతరం పొందుకున్న మారు మనస్సు నిమిత్తమైన ఫలింపులో కనబడవలసిన మొట్టమొదటి దాని పేరే ప్రేమ. ప్రేమ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ప్రేమ అంటే బాప్తిసం పొందుకొని మారు మనసు పొందుకొని వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తుంటే నీకు తెలియకుండానే నీలో కనబడేటువంటి తొలి అనుభవం, తొలి లక్షణం, తొలి ఫలం అనేది ఏదైనా ఉందంటే ప్రేమ అనే పండు కాస్తుంది నీలో. ప్రేమ అనే ఫ్రూట్ పుడతా ఉంటుంది నీలో, ఫలిస్తూ ఉంటుంది, అది జనరేట్ అవుతూ ఉంటుంది నీ చెట్టు నుంచి. అది ప్రేమ అనేటువంటి తొలి ఫలం. మారు మనసు పొందుకున్నవాడు ప్రేమను చూపిస్తాడు లోకానికి. ఈ 9 ఫలాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్నవని నేను చూపిస్తూ రుజువుపరుస్తూనే వెళ్తాను. ఇంక ఏ భక్తుడికి కూడా నేను పోల్చి చెప్పను, ఆయనతోనే పోలుస్తాను. ఎందుకంటే ఆయన స్వరూపం కనుక. ఈ 9 ఆయనలో ఉంటాయి. ఈ 9 మనలో కూడా ఉండాలి, అప్పుడు వెళ్తాం మనం. మారు మనసు పొందుకుంటే ఆ వ్యక్తిలో కనబడే మొట్టమొదటి పండు ప్రేమ అనే పండు. ప్రేమ అనే పండు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. దేవుళ్ళలో ఉండే మొట్టమొదటి క్వాలిఫికేషన్, మొట్టమొదటి క్యారెక్టర్, మొట్టమొదటి లక్షణం ఏదంటే ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమించేటువంటి దేవుని బిడ్డలుగా మనలో కూడా ఆయన యొక్క ప్రేమ కలిగి
ఉండాలి. ఆయన వంటి ప్రేమ లేని ఏ ఒక్కడు కూడా ఆయన రాజ్యానికి వెళ్ళలేడు. ప్రేమ అంటే చాలామంది చాలా తక్కువగా లైట్గా తీసుకుని వివరిస్తూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రేమ అనేటువంటి ఒక్క దాని గురించి ఒక గంటలో నేను వివరించలేను. ఈ ఒక్క దాని మీద నెల రోజులు చెప్పినా తక్కువే. నేను 100కి 100% ఈ ప్రేమ అనేటువంటి ఆ క్యారెక్టర్ని, ఆ లక్షణాన్ని నేను న్యాయం చేయలేను. దేవుడి ప్రేమను నేను వివరించలేను. ఎందుకంటే ఆ ప్రేమకి బైబిల్ పెట్టినటువంటి పేరు అగాపే ప్రేమ. ఇక్కడ ప్రేమ అని ఉంది, ఇంగ్లీష్లో లవ్ అని ఉంది. గ్రీక్ ట్రాన్స్లేషన్లో, గ్రీక్ అనువాదంలో మొట్టమొదటిగా ప్రేమ యొక్క నిజమైనటువంటి నిర్వచనం ఏంటి, ప్రేమ యొక్క నిజమైన అర్థం ఏంటంటే, గ్రీక్ లవ్కి అగాపే, అగాపే ప్రేమ. అగాపే అంటే అవధులు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, పరిమితులు లేని ప్రేమ. అలాంటి ప్రేమను మనం చూపించగలిగేలా ఉండాలి. ఒక మనిషి హద్దు లేకుండా ప్రేమించాలి, ఒక మనిషిని అవధులు లేకుండా ప్రేమించాలి, ఒక వ్యక్తికి పరిమితులు లేకుండా ప్రేమించాలి. అంత ప్రేమ నీలో కనబడాలి. అన్స్టాపబుల్ ప్రేమ అంటాం. ఇంక దానికి పరిమితుల్లో ఎక్కువ ఇష్టపడితే మళ్ళీ కొమ్ములు వచ్చేస్తాయి. ఎక్కువ ఇష్టపడకూడదు, ఎంత ప్రేమించాలి అంత. ఇంకా అలా ప్రేమిస్తూనే ఉంటాను. ఇంక దానికి పరిమిట్ లేదు, ఇంక దానికి ఇంకా స్టాప్ లేదు, ఇంకా అవధులు లేవు దానికి. ఇంక దానికి క్లోజ్ అండ్ అనేది ఏం లేదు. ప్రేమిస్తూనే ఉంటావు, ఎప్పటి వరకు? చచ్చే వరకు ప్రేమిస్తూ ఉంటావు. నీలో కనబడవలసిన తొలి పండు, తొలి ఫలం పేరే ప్రేమ. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటాడు దేవుడు. నేను అంటాను, ప్రేమ లేనివాడు అసలు దేవుడు బిడ్డే కాదు. ప్రేమ ప్రేమ ప్రేమ, దీని మీద వాక్యం అంతా కూడా నెరవేర్చబడతా ఉంది. ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించని ఒక్క మాట మీద సంపూర్ణమై ఉన్నది. బైబిల్ అంతా చెప్పేది ఒకటే, ప్రేమించు ప్రేమించు ప్రేమించు. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. అవధులు లేకుండా ప్రేమించాలి. ఇంకా ప్రేమకి పరాకాష్ఠ ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఎంత గొప్ప ప్రేమికుడు అంటే, ఆయన్ని ఎవరైతే పొడిచి చంపేస్తున్నారో అలాంటి వ్యక్తిని సైతం ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, దయచేసి క్షమించు అని ప్రార్థన చేయగలిగే ప్రేమ. అది నిజమైన ప్రేమ. వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా విసర్జిస్తూ అక్కడుండు ముట్టకు 7 రోజులు మళ్ళీ అపవిత్రులై ఉంటావు అన్నటువంటి రోజుల్లో వ్యభిచారులు ప్రక్కన కూర్చున్న ప్రేమ అయింది. వ్యభిచారులు ప్రక్కన కూర్చున్న ప్రేమ అయింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆయనకి మంచోళ్ళంటే ఇష్టం లేదు, పాపులంటే ప్రాణం ఆయనకి. పాపిని ప్రేమిస్తూనే ఉంటాడు. నాకు కూడా మంచోళ్ళతో పనే లేదు, చెడ్డోళ్ళే కావాలి నాకు. మంచోళ్ళతో నాకు పని లేదు. చెప్తే ఫూలిష్గా ఉంటుంది. ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు. ప్రేమ నిజమైందైతే అందరినీ కూడా ఒకే విధంగా నిన్ను వలె ప్రేమిస్తావు. తప్పు చేసిన వాళ్ళు ఒకలాగా, చెడ్డవారిని ఒకలాగా, మంచివారిని ఒకలాగా, పరిశుద్ధులను ఒకలాగా, పాపులను ఒకలాగా ప్రేమించవు. అందరి మీద కూడా ఏకరీతిగా వర్షాన్ని కురిపిస్తున్న దేవుడు. వెలుగు మీదనో చీకటి మీదనో కూడా ఏకరీతిగా వర్షాన్ని కురిపిస్తున్న దేవుడు. అంటే ఇద్దరిని ఒక రకంగా ప్రేమిస్తున్నాడు. క్రైస్తువులను ఒక రకంగా ప్రేమించి క్రీస్తుని అంగీకరించలేని వ్యక్తులను ఆయన వేరే రకంగా ప్రేమించట్లేదు. తీర్పులో ఉంటుంది అది. అప్పటి వరకు ఆయన ప్రేమ ఇలాగే ఉంటుంది. మంచువారిని చెడ్డవారిని ఏకరీతిగా ప్రేమించే ఏకైక దేవుడి యొక్క స్వభావంలో ఉన్న ఈ సుగుణం నీలో కనబడాలి. నీకు మేలు చేసే వాళ్ళని కాదు ప్రేమించేది, నీకు కీడు చేసే వారిని సైతం ప్రేమించి వారి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. ఆ ప్రేమ ఉందా ఎవరిలోనే? ఒక్కళ్ళలో ఉందేమో చెప్పండి. ఒక్కడిలో అంటే ఫస్ట్ ఫ్రూటే లేదు నీలో. లాస్ట్ ఫ్రూట్ ఎప్పుడు వద్దురా బాబు? నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీ కాళ్ళు పట్టుకొని మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతున్నాను. ఈ 9 ఫలాలు కూడా ఖచ్చితంగా మీ జీవితంలో కనబడకపోతే నా ప్రయాస వ్యర్థం. ఇప్పటివరకు మీరు విన్న వాక్యాలన్నీ వదిలేయండి, అన్నీ మర్చిపోండి, దేన్ని పాటించకండి, కానీ 9 మాత్రం పాటించండి.
లైఫ్ చేంజింగ్ మెసేజ్లు ఇవన్నీ. బతిమాలుతున్నాను, నా కష్టాన్ని నా ప్రయాసని వృధా చెయ్యకండి అని అనట్లేదు. సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని మాత్రం భంగపరచకండి. దేవుడి సంఘం పట్ల, లోకం పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏవో పాత్రలు ఏవో సిద్ధపరిచాడు దేవుడు మన కొరకు. ఆయనలాగా చూడాలనుకుంటున్నాడు. లేకపోతే ఈ మాటలు ఎక్కడ లేనివి మనకిచ్చాడు దేవుడు. ప్రేమ ప్రేమ ప్రేమ. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో నిన్ను కాని వారిని, నిన్ను ద్వేషించు వారిని కూడా ఏకరీతిగా ప్రేమించగలుగుతావు. ఈ ప్రేమలో కక్ష ఉండదు, ఈ ప్రేమలో ద్వేషం ఉండదు, ఈ ప్రేమలో పగలుండవు, ఈ ప్రేమలో కార్పణ్యములు ఉండవు, ఈ ప్రేమలో కులం కూడా ఉండదు. ఈ ప్రేమలో కులం అనే దానికి స్థానం లేదు. కులం అనేటువంటిది ఉన్నది ప్రేమ కాదు. అందరినీ ఏకరీతిగా ఒకే రకంగా ప్రేమించేది నిజమైన దైవ సంబంధమైన ప్రేమ. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రేమలో ద్వేషం ఉండదు, ఈ ప్రేమలో పగ ఉండదు, ఈ ప్రేమలో పగ ఉండదు, ఏది ఉండదు, అవినీతి ఉండదు, కార్పణ్యాలు ఉండవు, ఇంకో రకమైన ఏ చెడ్డదే ఉండదు. నిన్ను ఎంత ద్వేషించినా, ఎంత కొట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత మోసం చేసినా నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. ఎంత కూడా ఉండకూడదండి. మనల్ని చంపేద్దామని చెప్పి రెడీ అయిపోయిన వ్యక్తిని సైతం ప్రేమించాలి. పరాకాష్ఠకి వెళ్ళాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎవరో ఎందుకంటే సిలువు మీద ఆయన చంపేస్తున్నారు లేదా, ఎలా కొట్టారండి? ఆయన కుక్క కంటే దారుణంగా కొట్టేశారు. కొన్ని వందల మంది కాంట్రిని చుమ్మేశారు. ఇదంతా స్పిట్ చేశారు. ఎవడన్నా ఉమ్మేస్తే మన మీద ఎలా ఉంటుంది? మాట్లాడుతున్నప్పుడు ఆ నోటిలోంచి వచ్చేటువంటిది ఆ బబుల్ మొఖం మీద పడితేనే చాలా అసహ్యం ఫీల్ అవుతాం. కంపు కొట్టేటువంటి దుర్వాసనతో కూడినటువంటి ఆ నోటిలోంచి వచ్చేటువంటి దాన్ని ఊస్తూ ఉంటే అంతమంది ఉమ్ము ముఖం మీద పడుతుంటే ఆయన క్షమించమని ప్రార్థన చేశాడు. నేను ఆజ్ఞాపిస్తే 70,000 మంది దూతలు రెడీగా ఉన్నారు వచ్చి లేపేయడానికి, కానీ లేపనివ్వను. కాంట్రించి ఉమ్మేశారు. ఓ మాట చెప్పమంటారా? వయసు వచ్చిన ఒక అబ్బాయి నిక్కరిప్పి రోడ్డు మీద నడమంటే నడగలడండి ఎవడన్నా? ఓ 10th క్లాస్ అబ్బాయి, 10 years వచ్చిన అబ్బాయి నిక్కర్ లేక అసలు బట్టలు వేసుకోవడం అనేది కూడా పేరెంట్స్ ముందు వేసుకోవడానికి సిగ్గుపడతారు. 33.5 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని వస్త్రహీనులుగా మార్చేసి బట్టలు ఇప్పి కొట్టారు, వివస్త్రణ చేశారు. అని ఫిజికల్గా కూడా న్యూడ్గా నిలబెడితే ప్రభువా క్షమించు అన్న ప్రేమ. ఒంటి మీద నూనె పోగు లేకుండా నడిపించారండి ఆయన్ని. అయినా ఆయన చివరి వరకు చేసింది ఒకటే, ప్రేమ ప్రేమ ప్రేమ. అంత ప్రేమించాలి ప్రేమించే మనిషిని, అంత ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ. పైకి మాటల్లో కనబడేది నిజమైన ప్రేమ కాదు, క్రియల్లో చేసేటువంటిది ప్రేమ కాదు, కనుపరిచేది నిజమైన ప్రేమ. అది నిరంతరం ఉంటుంది. దాహం వేస్తుందరా, గొంతంతా ఎండిపోయింది, గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వంటే వెనిగర్ ఇచ్చారండి. అయినా సరే దాన్ని అసహించుకున్నాడు తప్ప వాళ్ళు ఏనన్నాడా? అది ప్రేమ. అలాంటి ప్రేమ ఉండాలి. ఇంకా దానికి అవధులు ఉండకూడదు, దానికి పర్మిట్లు ఉండకూడదు, దానికి ఇంకా హద్దులు ఉండకూడదు. ఇంకెంత ప్రేమించాలంటే ప్రేమిస్తూనే ఉండాలి. ఇంకా ప్రేమిస్తూనే ఉండాలి. ఆ వ్యక్తి కోప్పడకూడదు, ఆ వ్యక్తి పగ పెంచుకోకూడదు, ఆ వ్యక్తులు అసూయ ఉండకూడదు, ఆ వ్యక్తులు ఈర్ష ఉండకూడదు, ఆ వ్యక్తిలో ద్వేషం ఉండకూడదు, ఆ వ్యక్తిలో ఏమి ఉండకూడదు. ఒకటే ఉండాలి, ప్రేమ మాత్రం. ఆడు క్రీస్తు సంబంధి. అంత ప్రేమించాలి. అలా ప్రేమించగలిగే వాడు ఒక్కడున్నాడండి. వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? నిన్ను ద్వేషించి నిన్ను చంపుదాం అనుకున్న వ్యక్తిని క్షమించి ప్రేమించాలి. అసలు కోపం అసలు ఏం ఉండకూడదండి. కోపడతాం, ఏదో ఎవరో చేశారన్నది అసలు తీసుకోకూడదు. అది వదిలేయాలి, దాన్ని ప్రేమించాలి. ఫోన్లో అయిపోయింది, అది అయిపోయింది. మనసులో పెట్టేసుకొని పగ పెంచేసుకొని వాళ్ళ వల్ల ఎలాగైపోయాం, వీళ్ళ వల్ల ఎలాగైపోయాం, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు ఎలాగ ఉన్నారు. అసలు ప్రేమలో ఆ అనుభవాలు కనబడవు. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో ఈ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా, ఇతరులను కూడా అదే విధంగా ప్రేమిస్తాం. అది నిజమైన ప్రేమ. అలా ప్రేమించుకోలేకపోతే అసలు ప్రేమ కాదు అది.
ఫస్ట్ పాయింట్, 3-4 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఇది, అందరినీ ఒక రకంగా ప్రేమిస్తావు. చెడ్డోడిని చెడ్డగానే, మంచోని మంచిగాని, అలవాట్లు లేనుడేమో చాలా మంచోడు రా నువ్వు అని అనడం, అలవాట్లు ఉన్నవాడు దరిద్ర కొట్టాడు అనకూడదు. ప్రతి ఒక్కడు నువ్వు ఇష్టపడాలి, నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అందరూ అంటే ప్రాణం పెట్టేంత ఉండాలి నీకు ప్రేమ. కొంతమంది ఉంటారు తాగుబోతుల్లో చూస్తారు, తిరుగుబోతుల్లో చూస్తారు, తిరిగేదాన్ని చూస్తారు, పతివ్రతలా గౌరవించారు. మరి దేవుడు ఎక్కడలా గౌరవించలేదే? వ్యభిచారుల పక్కన కూర్చున్నాడు ఆయన. వ్యభిచారులు పక్కన కూర్చున్న ప్రేమ అది. నువ్వు కూర్చోగలవా? ఒక ప్రాస్టిట్యూషన్ చేసేటువంటి, ఒళ్ళొమ్ముకొని బతికేటువంటి వ్యక్తి పక్కన కూర్చొని మాట్లాడగలవా నువ్వు? అలాంటి ప్రేమ ఉండాలి. చిన్న చూపు అనేది ఉండదండి ప్రేమలో. నిజమైన దైవ సంబంధమైన ప్రేమలో చిన్న చూపు ఉండదు. కులం విషయంలో కావచ్చు, పాపం విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు. డబ్బున్న వాళ్ళు ఒకలాగా, లేనోళ్ళు ఒకలాగా, కులం ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకలాగా, లేనోళ్ళు ఒకలాగా, మంచుల్లో ఒకలాగా, అసలు అవి ఉండదు. అది అందరూ ఒకేలా కనబడతారు మనకి. అలా కనబడట్లేదంటే అసలు నీలో ఫలం లేదు. అసలు దేవుడు ప్రేమ లేదు. ప్రేమేనండి బైబిల్ అంతా మనకి నేర్పేది. ఆది మొదలు అంతం వరకు కూడా దేవుడిగా చూపించిన మాటలన్నీ ఒకటే, ప్రేమ అంతే. ప్రేమిస్తూనే ఉండాలి. ఎంత ప్రేమించాలి? నిన్ను చంపేసి పీకి నరికెత్తనో ప్రేమించాలి. అలాంటిది ఈ రోజున అలా పాడేసుకున్నారండి, ఆస్తి అలా వేసేసుకున్నారండి, డబ్బులు అలా వేసేసుకున్నారండి, ఆ బంగారు నగలు అలాగే వేసేసారండి. ఇలా ఏ వేసేసినా అలా పట్టించుకోవా నువ్వు? ఇంక నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నిన్ను కానివారిని కూడా, నీ కుటుంబం కానివారిని కూడా ఒక రకంగా ప్రేమిస్తావు. చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 days క్రితం జరిగింది. నాలో ఆ ఫలం ఉంది అని చెప్పి నేను గ్రహించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ఏమో, అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. నేను ఏదో హైలైట్ చేసుకోవడానికి కాదు. వాస్తవానికి నాకు ఎవరి మీద కోపం ఉండదు అనుకోండి, ఎవరి మీద పగ అనేది ఉండదు, ఎవరి మీద ప్రతీకార సంబంధమైన స్వభావం అసలు ఉండదు. నన్ను అందరి ముందు ద్వేషించి కొట్టినల కోసం ఇప్పటికీ కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాను. నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమించానో, ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడానో, ఆ వ్యక్తి కూడా నన్ను నాకు సమయంలో ఇబ్బంది పెట్టాడు. ఆ వ్యక్తి అంటే కూడా నాకు చాలా ఇష్టం. అసలు ఎవరి మీద లేదు, నాకు ఎవరి మీద ఏమీ ఉండదు. అలాంటి వ్యక్తికి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. చూడండి, 2 days క్రితం, 2-3 days అవుద్ది నాకు తెలిసి, పక్కన గేదెలు ఫాము పెట్టుకున్నారు వాళ్ళు. ఆవులు, గేదెలు, ఎన్ని ఫామ్. మన ఏరియా అంతా కూడా ఇవే అనుకోండి. అన్ని రకాలైనటువంటి జీవరాశులు కనబడతా ఉంటాయి. ఇక్కడ కనబడనటువంటి జీవరాశి ఏది కూడా ఉండదు నాకు తెలిసి. ఆ చుట్టుపక్కలతో పాటుగా మన ఇంట్లో అన్నీ ఉంటాయి. అన్ని జీవులు ఉంటాయి మన జీవుల్లో. అన్ని జీవుల్లో కొన్ని జీవులు మన ఇంట్లో ఉన్నాయి. ఏంటంటే కోడులు కూడా ఉంటాయి మన ఇళ్ళలో. చిన్నప్పటి నుంచి ఉండే, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు పెట్టాడు, కోళ్ళు పెంచుతున్నాను. ఆ పక్క ఫామ్లో కూడా పెద్ద పెద్ద కోళ్ళు, మంచి మంచి బ్రీడ్ కోళ్ళు, మంచి మంది జాతి కోళ్ళు, అన్నీ బోల్డ్ అని పెట్టి పెంచుతూ ఉంటారు వాళ్ళు. అయితే ఒక 1 week నుంచి వాళ్ళ యొక్క మాట వినబడట్లేదు నాకు. 1 week నుంచి నాకు మాట వినబడట్లేదు. ఏంటి వినబడట్లేదు, ఏమైపోయారని అనుకున్నాను. కానీ అసలు నేను టెర్రస్ కూడా ఎక్కను. నేను పొరపాటును కూడా దేవుడు ఎక్కొద్దానంటే మానేశాను. దాని గురించి కూడా కారణం ఉంది. అయితే పట్టించుకోవడం మానేశాను. అయితే ఎర్లీ మార్నింగ్ మేరీ గ్రేస్ గారు, జయప్రకాష్ బయట వర్క్ చేసుకుంటున్నారు. నేను లోపల ఉన్నాను, సంథింగ్ ఏదో పని చేసుకుంటున్నా, ప్రార్థనలో ఉన్నట్టున్నాను. వర్క్ చేసుకుంటా ఉంటే ఒక 7-8 కోడికి తల్లికి సంబంధించిన పిల్లలు ఒక 7-6 వచ్చేసినాయి. మన ప్రెమిసిస్లోకి వచ్చేసి మన కోళ్ళకేసేటువంటి ఆ గంటులు వాటిని తినేస్తున్నాయి. మామూలుగా వదిలేను వాటిని. నేను వాటికి మళ్ళీ ఫుడ్ పచ్చాక ఇక్కడ కొంటా ఉంటాడు, ఆడు కొని తెస్తా ఉంటా, వేస్తూ ఉంటాడు. చాలా బాగా చూసుకుంటాను దేన్నైనా నేను. అలా మన కోళ్ళ కోసం కొనుక్కున్నటువంటి ఫుడ్ అక్కడ ఫుల్గా ఉంది. ఆ వచ్చేసి తినేస్తా ఉన్నాయి. రే జయ కొట్టరా అన్నాను నేను. లిగిసిపోయినాయి. ఆడు వచ్చిన తర్వాత బెదిరించాడు, వెళ్ళిపోయేటప్పుడు తల్లి కోడి వెనక తిరిగి చూసిందండి. బుర్ర పాడిపోయింది నాకు. ఎలా చూసింది తెలుసా? అలా చూసింది. నిజంగా ఈ బైబిల్ వాడికి చెప్తున్నాను, గుండె కదిలిపోయింది. అది ఆకలితోనే ఉంది. దానికి వాస్తవానికి వానరస్ లేరంట, వానరస్ ఎక్కడికి వెళ్ళిపోయారంట.
వచ్చి తీసుకెళ్ళిపోదామని చూస్తున్నారంట. పాపం మేత వేయడానికి కూడా అప్పుడప్పుడు వస్తున్నారంట. ఆకలితో ఉందంట. తర్వాత తెలిసింది ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను నేను. చాలా పెద్ద తప్పు చేశాను నేను. కోడి విషయంలో తప్పు చేశాను. నా కోడిని అలా బెదరగొడతాను నేను. నా కోడి కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని తింటుంటే మానవుడిగా బాధ కలిగేది. దాన్ని బెదరగొట్టినందుకు ఏడ్చాను నేను. అలా చూసింది అది. తర్వాత రోజు వస్తే బాగుండు ఎదురు చూశాను, కానీ రాలేదు. తీసుకుని వెళ్ళిపోయారు. కలిగింది నాకు, అయ్యో తప్పు చేశానే, అదేంటి నా కోసం తెచ్చుకున్నావా, అయితంటే తప్పు ఏముంది ఇప్పుడు. అది చూపు చాలా ఇబ్బంది పడ్డానండి నేను. అది చాలా ఇబ్బంది పడ్డాను. మాట చెప్తున్నా చూడండి, ఒకరికి సహాయం చేసేటువంటిది, ఒకరు ప్రేమించేటువంటిది అవకాశాలు దేవుడిస్తా ఉంటాడు. ఒకరు ప్రేమించాలన్నా, ఒకరు సహాయపడాలన్నా దేవుడిచ్చే అవకాశం ఉంటాం. దాన్ని దుర్వినియోగపరుచుకోకూడదు. చాలా ఇప్పటికే బాధపడుతున్నాను నేను. ఆ రోజు ఎందుకు బెదరగొట్టేనని బాధపడుతున్నాను. నా కోడి కొరకు సిద్ధపరిచిందో ఎవతో వచ్చి తింటా ఉంటున్నా బాధ కలిగి బెదరగొట్టినందుకు నేను ఫీల్ అయ్యాను. దాని వల్ల చూడలేకపోయాను. అనిపించింది నా దేవుడు మాట్లాడాడు, కానీ అవి మళ్ళీ వస్తాయంటే ఇంక మళ్ళీ జీవితంలో రావు. ఒక వ్యక్తిని సహాయం చేయాలన్నా, ఒక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించాలన్నా మళ్ళీ కొన్నిసార్లు అవకాశం రాకపోవచ్చండి. ఆ వ్యక్తికి బతికుండొచ్చు, చచ్చిపో ఉండొచ్చు, నీకు కనబడనంత దూరం కూడా వెళ్ళిపోవచ్చు. తర్వాత వ్యక్తిని ప్రేమిందామన్నా ఆ వ్యక్తి చేసినటువంటి తప్పులన్నీ కూడా మర్చిపోయి కౌగులిందాం అనుకున్నా ఆ వ్యక్తి కొన్నిసార్లు మళ్ళీ కనబడకపోవచ్చేమో. బ్రతుకున్నప్పుడే ప్రేమ అనేటువంటిది కనబడుతుంది. చచ్చిపోయిన తర్వాత తిడుతారండి మనుషులు, అదేంటో తెలియదు. బతుకున్నంతసేపునేమో పిక్కుతుంటారు, బ్రతుకున్నంతసేపునేమో ఎప్పుడు చేస్తారా అంటా ఉంటారు. బతుకున్నంతసేపునేమో ఎందుకు పనికిరాని కూడా ఉంటే అంతా పోతావా ఎంతరా అంటారు. చచ్చిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. అది ఆ హెడ్ తిప్పింది ఆ కోడి బాబోయ్. నాకైతే ఇప్పటికి అలా చూసిందండి. అది ఎర్రకనా అన్నట్టు చూసిందండి. అలా చూసిందండి అది. కోడికాయ దేవుడు అలా చూసిండు ఇంకా అన్నట్టు. ఎంత బాధపడ్డాను, అంత బాధపడ్డా. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ కనబడతాయేమో, ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మానవ సహజ సిద్ధంగా ప్రేమించలేం, అసలు ప్రేమించలేం. ఎందుకంటే జన్మ పాపం మనలో ఉంది కనుక. కానీ ప్రేమించినప్పుడే ఆయన యొక్క స్వారూప్యంలోకి మనం మారగలుగుతాం. నిన్ను ప్రేమించుకున్నట్టుగా ఇతరులను ప్రేమించాలి. ప్రేమలో పగ ఉండదు, మత్సరం ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, పగ తీర్చుకోవడం అనేటువంటి ఉండదు, కులం ఉండదు. అందరిని ప్రేమిస్తాం. ఎంత ప్రేమిస్తాం అంటే నిన్నుగా ప్రేమించుకుంటాం. నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నావు వాళ్ళని అలాగే ప్రేమిస్తాం. వ్యభిచారులతో కూర్చున్నాడండి ఆయన, సుంకరులతో భోజనం చేశాడు. పరిశీలు సద్దుకీలు పేర్లు పెట్టారు. వ్యభిచారులతో సాంగత్యం ఏంట్రా? ప్రేమరాది. వ్యభిచారి కనబడితే, వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తి కనబడితే కొట్టి చంపేలా. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ నిర్ణయం అది, పద్ధతి, ఆచారం అది. వ్యభిచారం చేస్తున్న వ్యక్తులు కానీ కంట పడ్డారా మళ్ళీ ఇంకొక వ్యక్తి అలాంటి పని చేయకూడదని చెప్పి అందరి ముందు కూడా తీసుకొచ్చి బహిరంగంగా కొట్టి చంపేయాలి. అందరి ముందుకు వ్యభిచారం తీసుకుని వచ్చి అందరు రాళ్ళు కూడా ఎత్తి ఇంకో కొట్టేద్దాము అనుకునే సమయానికి అడ్డొడిపోయాడు. ఒకటే అన్నాడు, నీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటేనే మొదట వేయండి. ఒక్కడ వెళ్ళిపోయాడు. కానీ ఈయన ప్రేమించాడు. ఈయన ఎందుకు ప్రేమించాడంటే క్షమించాడు కనుక. ఒక వ్యక్తి చేసిన దాన్ని క్షమించకుండా ప్రేమించలేం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నిన్ను ఏ వ్యక్తి అయితే ఇబ్బంది పెట్టాడో, ఏ వ్యక్తి అయితే మోసం చేశాడో, ఏ వ్యక్తి అయితే అన్యాయం చేశాడో, ఏ వ్యక్తిని బట్టి అయితే ఇంత ఇబ్బందులు పడుతున్నావో, ఏ వ్యక్తిని బట్టి అయితే ఇంత నరకం అనిపిస్తున్నావో, ఏ వ్యక్తిని బట్టి అయితే నీ జీవితంలో శాంతిని సమాధానాన్ని కోల్పోయావో, ఆ వ్యక్తిని నువ్వు తిరిగి ప్రేమించగలిగే అంతగా ఉండాలంటే ముందు క్షమించాలి. క్షమించకుండా ప్రేమించలేం.
ఒక వ్యక్తిని సంపూర్ణంగా క్షమించకుండా ఆ వ్యక్తిని ప్రేమించడం అనేది అసాధ్యం. దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపాలను క్షమించాడు. అందుకే అంటాడు, నీ పాపాలు క్షమించబడినవమ్మా. క్షమించకుండా ప్రేమించలేం. నువ్వు ఒక వ్యక్తిని క్షమించకుండా ప్రాణాన్ని కోల్పోతే పోయేది నరకానికే. క్షమించాలి. ఎన్ని కీడులు తలపెట్టినా, ఎన్ని నష్టాలు తెచ్చిపెట్టినా, ఎంత అవమానాన్ని తెచ్చిపెట్టినా, కావాలని చేసినా కావాలని కాకుండా చేసిన, ప్రత్యక్షంగా చేసిన పరోక్షంగా చేసిన, ఉద్దేశపూర్వకంగా చేసిన ఉద్దేశపూర్వకంగా కాకుండా చేసిన ఒక వ్యక్తిని బట్టి ఎంత నలిగినా ఆ వ్యక్తిని ప్రేమించాలి. ప్రేమించాలని క్షమించాలి. వాళ్ళు చేసిన దాన్ని మర్చిపోవాలి, అప్పుడే క్షమించగలం. మర్చిపోకుండా నీ మనసులో ఉన్నంత కాలము ఒక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించలేమండి. నా అనుభవంలో చెప్తున్నాను నేను. తూర్పుకి పడమరకి ఎంతైతే దూరం ఉందో నీ అతిక్రమాన్ని అంత దూరం విసిరేస్తున్నాను నేను. అప్పుడే ప్రేమించగలను నేను. అంటే దేవాది దేవుడే ఉన్నవాడే నువ్వు చేసిన పాపాన్ని క్షమించి కనబడనంత దూరంకి విసిరేస్తావు. అంటే నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటూ ఒక వ్యక్తి చేసిన తప్పును మనసులో ఉంచుకున్నా ఇంకా ఇసరలేదు నువ్వు. అందుకే క్షమించలేకపోతున్నావు, అందుకే ప్రేమించలేకపోతున్నావు. వాళ్ళు చేసినటువంటి కీడును వదిలిపెట్టలేకపోతున్నావు, విసర్జించలేకపోతున్నావు, మర్చిపోలేకపోతున్నావు. అందుకే ప్రేమించలేకపోతున్నావు. వదిలేయాలి, అసలు పట్టించుకోకూడదమ్మా. నన్ను బోడు మంది మోసం చేశారు. నమ్మక ద్రోహులు అంటే ఎవరు నా జీవితంలో బోడు మంది ఉన్నారు. వెన్నుపోటుదారులు బోడు మంది ఉన్నారు. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నేనంటే వాళ్ళకి ఎంత ఇష్టమో తెలియదు. వాళ్ళంటే నాకు ప్రాణం ఇప్పటికీ కూడా. వాళ్ళు చేసిన ఎన్ని చేసినా ఇంత చెప్తున్నాను చూడండి, ఇంత పిసర కూడా కోపం ఉంటుందండి వాళ్ళ మీద. అంటే ఫలించానా లేదా? ఇంత ఉండదు, ఇంత ఉండదు. చివరికి రాధా మనోహర్ దాస్, నువ్వు అసలు నీ బాబు వీర్యానికే పుట్టావా? మీ బాబు అసలు హైందవ వీర్యమా? అది చెప్పు ముందు. నేను ఇప్పుడు చెప్తున్నాను, అసలు ఆ మాట అన్నప్పుడు కూడా కోపం పుట్టలేదా నాకు? రాదండి కోపం, బాధ అనిపించదు. ప్రేమ అనే ఫలం నీలో ఉంటే అసలు వాళ్ళు అన్న మాటలు మనకి ఎక్కువ తగలవయి. తీసేసుకుంటారు అందరూని. వాళ్ళు ఇలాగన్నారండి, వాళ్ళు అలాగన్నారండి, వాళ్ళు అది చేశారండి, ఆ రోజు మాకు ఆస్తి నష్టం చేశారండి, వాళ్ళు అలాగ అన్యాయం చేశారండి, మోసం. ఇంకా 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 ఎక్కడ ప్రేమించగలవే? అన్ని మర్చిపోవాలండి. దేవుడే మర్చిపోయాడు కదా నీ పాప స్వభావాన్ని, పాప జీవితాన్ని మర్చిపోయి నీ అతిక్రమాలన్నీ విసిరేసాను రా. తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం విసిరాను. కనబడవు ఇంకా అంటుంటే కనబడేటిగా అద్దం ముందు పెట్టుకొని ఇంకా 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 బిక్కుతుంటారా బాబు. ఎవరు ఎన్ని చేసినా మర్చిపోవాలి, ఎవరు ఎన్ని చేసినా క్షమించాలి, అప్పుడే ప్రేమించగలుగుతాం. వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు. అసలు ఉండకూడదు ఆ మనసులో, అసలు ఉండకూడదు. అవి లేనప్పుడే ప్రేమించగలుగుతాం. ఆ ఉన్నని చెప్పి ప్రేమించలేం ఎట్టి పరిస్థితుల్లో కూడా. మాట చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ 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 ప్రేమ. పారసామిలి గారిలో చూడలేదాలంటే ఎంతమంది మోసం చేశారు? ఎంతమంది మోసం చేశారు? అంతమంది మోసం చేశారు. అమ్మ అలా అనకూడదమ్మా, తప్పు. అలా అంటారేంటి? ప్రార్థన చేద్దాం అంతే. ఆడు ఇలాగైపోయాడు ఎప్పుడూ కోరుకోలేదు. మా అమ్మగారు మన ఇంటికి వెళ్ళినప్పుడు మాట అంటా ఉన్నారు. తాతయ్య గారు చనిపోయిన తర్వాత కొన్ని రోజుల క్రితం ఆయన పుస్తకాలు ఇవన్నీ కూడా సర్దుతూ ఉంటే ఆయన డైరీలో ఒక చిన్న పేపర్ ముక్క కనబడిందంట. ఆ పేపర్ ముక్కలో ఆయన ఏమి రాసుకున్నారంటే, నేను బ్రతికినంతకాలము నేను ఎవరిని బాధ పెట్టలేదు. ఇంకోటేటమ్మా అన్నారమ్మా? ఏమన్నారు? నేను ఎవరి మీద బాధ పెట్టుకోను. నేను ఎవరినే బాధ పెట్టలేదు, నేను ఎవరి మీద బాధ పెట్టుకోను. అంటే ఆయన బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారనే కదా, ఆయన కీడు తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారనే కదా, ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారనే కదా. ఆయన అంటున్నాడు, అసలు నేను ఎవరినే బాధ పెట్టను, నేను ఎవరి మీద బాధ పెట్టుకోను. నన్ను బాధపరిచేవారు ఉన్నాయి, ఎవరి మీద చచ్చిపోయే ముందు కనబడిందంట. అదే ప్రేమ అంటేనే. నలిగిపోయాడు ముసలోడు, చివరి వరకు కూడా నరకం అనిపించాడు. ఎవరైనా సరే అలాగైపోవాలి ఇలాగైపోవాలి ఎప్పుడూ అనలేదు. నేను ఎవరినే బాధ పెట్టను, ఎవరి మీద బాధ పెట్టుకోను. అది క్రైస్తవుడు అంటే.
మనసులో పెట్టేసుకుని, గుండెల్లో పెట్టేసుకుని, గుర్తొచ్చినప్పుడల్లా ఆడు అలా చేసాడు, వీడు ఎలా చేసాడు, అది అలా చేసింది, దానివల్లే కదా అలా జీవితం అయిపోయింది, ఆడి వల్లే కదా నా జీవితం ఎలా అయిపోయింది, ఆడవల్లే కదా నా బతుకెలా అయిపోయింది, ఆయన పెళ్లి చేసుకోబట్టే కదా అలా అయిపోయింది, దీన్ని చేసుకోబట్టే కదా అలా అయిపోయింది, అది రాబట్టే కదా అలా ఏటే నీలో ఉన్నది ప్రేమ లేకపోతే సాతానా? సిగ్మాలు బతుకులు బతకండి. క్షమించగలిగేంత ప్రేమ నీలో ఉంటేనే దేవుని దగ్గరికి రండి. ఎవరిని క్షమించలేమన్న వాళ్ళు అన్నీ మూసుకొని ఇంట్లోనే ఉండిపోండి. క్షమించాలి. క్షమించునోడు ప్రేమింతాడో, క్షమించని ఏ ఒక్కడు ప్రేమించలేడు. క్షమించిన ఏ ఒక్కడు ప్రేమించలేడు. వ్యభిచారులతో కూర్చున్న ప్రేమమ్మ, వ్యభిచారిని అమ్మ అన్నాడమ్మా. అమ్మ అంత పవిత్రమైన పరిశుద్ధమైన పదం ఒళ్ళొమ్ముకొని బతికే దాని దగ్గర ఉపయోగించాడు ఆయన. అమ్మ కదిలిపోయింది ఆ మనిషి, అక్కడ మారిపోయింది ఆ మనిషి. అమ్మని ఒకటి అడుగుతున్నాను, ఒళ్ళొమ్ముకోనో, పాడు పనులు చేసినో, లేదా తిరిగేసినో అలాంటి వ్యక్తిని గౌరవించగలవు నువ్వు? అన్ను తిరిగిందండి, నేసలు వేసిందండి, అది అలాంటిదండి, ఇది ఇలాంటిదండి, అది ఇప్పుకొని తిరిగేదంటండి, ఆడ అలాంటి అంటండి అని గౌరవించి మాట్లాడగలవా నువ్వు? పక్కన కూర్చొని మాట్లాడగలవా? అమ్మ అని అనగలవా? ఆయన అన్నాడు, నేను అంటాను అలా అమ్మనే అంటాను. నువ్వు అనగలవేటి? వ్యభిచారులాగే చూస్తావు, పాపం చేసినట్టే చూస్తావు. మనం అందరం పుణ్యాత్ముల్లాగా, మనం అందరం నీతిమంతుల్లాగా. భూమి ఎంత ఎతికినను ఒక్క నీతిమంతుడు కూడా కనబడలేదు. భేదం అనేది ఏది కూడా లేదు. అందరూ కూడా పాపము చేసిన వారమై. మరి ఇంకేట వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి నువ్వు ఒకరిని క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒక వ్యక్తిని క్షమించి ప్రేమించకుండా దేవుడు నిన్ను క్షమించడు, ప్రేమించలేడు. నా కోడికి సంబంధించిన వచ్చి తిని వెళ్ళిపోతున్నాయని చెప్పి బాధేసిన తర్వాత మళ్ళీ మనసు కరిగిపోయింది, ప్రభువా చేసిన తప్పునైనా అదేంటి నేను అలా చేశానని చెప్పి ఎంత దుఃఖం. నేను ఇప్పటికీ బైబిల్ పడి చెప్తున్నాను, చాలా బాధపడ్డాను విషయాన్ని బట్టి. అప్పుడు గుర్తించగలిగే నాలో ఉంది, ఆ ఫలం ఉంది, నా ఫలం ఉంది, ప్రేమించే ఫలం ఉంది. ఇది ఎన్ని ఫలం ఉందని ఇప్పుడు తెలుసుకోవడం బెటర్. ఎప్పుడో ఉందరా ఒరే, కోర్టులో అందరి ముందు నిలబెట్టేసి గుండెల మీద తన్నేసిన చెప్పి క్షమించావు కదరా నువ్వు. జడ్జి గారి ముందు గుండెల మీద తన్నుని క్షమించావు నువ్వు. అలాంటి క్షమాపణ ఉండాలి, అలాంటి ప్రేమ ఉండాలి. అస్సలు పగ ఉండకూడదు, అస్సలు కోపం ఉండకూడదు, అస్సలు ఒకరి మీద అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, ప్రతీకార సంబంధమైనటువంటి బుద్ధి ఉండకూడదు, ఏది కూడా ఉండకూడదు. ప్రేమ ప్రేమ ప్రేమ. తాతయ్య గారు రాసిన మాట, నేను ఎవరినే బాధ పెట్టలేదు, అలాగని చెప్పి ఎవరి మీద బాధ పెట్టుకోలేదు. బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది వెనుపోటుదారులు ఉన్నారు, చాలామంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది వృద్ధాప్య దశలో కూడా గుండెని పిండేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రేమించేడే తప్ప ద్వేషించలేదు. అది ప్రేమ అంటే, అదే ప్రేమ అంటే. ఈ రోజున అలా ఉన్నాయా? ప్రేమలు ఉన్నాయండి? అసలు చిన్నోళ్ళలో చూస్తాం, గొప్పల్లో చూస్తాం. చిన్న కులానికి సంబంధించిన చిన్న కులంలాగే చూస్తాం. మా ఊళ్ళండి అంటున్నప్పుడు అర్థమవుతుంది కదా, నువ్వు అందరినీ ఒక రకంగా ప్రేమించట్లేదని. మా కులపోళ్ళేనండి, మా బంధువులేనండి, మా కాదు నాను మానకు నాలికి తెగిపోద్ది. మా వాళ్ళేటండి అందరం ఆయన వారమే ఉన్నాం, నువ్వేటి ఈ గ్రూపులు ఈ డిస్కషన్లు అది తెలియగడితేనే. మా ఒంటిలేనండి, తెచ్చింది సహారా ఎడారి నుంచి ఒంటి, ఇంత పొడుగు ఒంటి. ఏ ఒంటి అమ్మా నీది? వందలేండి, కావొంటి మాది. కావొంటి, రావొంటి, రా బంధు, చోవంటి, ఇలా చాలా ఉన్నాయి ఒంట్లు. ఎందుకురా ఒంట్లు? నీ మొఖం తగలయ్యా. అందరినీ ఏకరీతిగా ఏమో ఆయన ప్రేమిస్తున్నాడా? నువ్వేమో మా కుటుంబం, మా బంధువులు, మా వాళ్ళు, మా కులపోళ్ళు అంటున్నావా? ఎక్కడుందా ప్రేమ? దిక్కుమల్లాడా ఎక్కడుంది చెప్పండి. ఏంటి నీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫంక్షన్కి వెళ్తున్నట్టుగా దళిత కులాలకి లేకపోతే చిన్న కులాలకు సంబంధించిన ఇంటికి వెళ్ళి భోజనం చేయగలరా? మీరు చేస్తారా? చేయగలరా? అడుక్కుంటుంది రోడ్డు మీద సంతోషమ్మ. ఎలా ఉంటుందంటే ఆవిడ వంటగదైనా ఇంటిగదైనా పడుకునే గదైనా అసహ్యం వేస్తుంది. ఒక నిమిషం ఉండలే నువ్వు.
నేను ఇంటికి వెళ్ళిన వెంటనే కూర డేగిషా మీద మూత ఎత్తాను. నేను ఏం వండుకున్నావు, అన్నం తినిపిస్తావా అంటాను. నేను కూర డేగిషా మీద మూత ఎత్తాను. పప్పు బాబు అంటది, చూడ్డానికి కూడా బాగోదు, తినిపిస్తావా అంట. నువ్వు అనగలవా? అంటాను. ఎందుకన్నా మా వాళ్ళు అయితే అక్కడ కూర్చొని గారి తింటాను, బూరి తింటాను, అట్టుపండు తింటాను, అన్నీ తిని వస్తాను. అడుక్కుని దాన్ని ప్రేమించగలవా? కులం లేని దాన్ని పుట్టుకోగలవా? ప్రేమించగలుగుతున్నావా? ఎక్కడుందమ్మా దేవుని ప్రేమ? ఎక్కడుందమ్మా దేవుని ప్రేమ? చెప్తున్నాను. రా వద్దు ఇలా వచ్చి ఎలా వచ్చా అంటుంటా. పాపం సిగ్గుపడుతుంటుంది. నువ్వు వెళ్ళకూడదు అక్కడికని చెప్పి వెళ్ళమ్మా. ఫస్ట్ కూరగానే తీస్తాను. ఏ బ్రష్ గోంగూర పచ్చడి పెట్టే తినేద్దాం. పోనీ నేను తినిపించిన, వద్దు బాబు నువ్వు ఎక్కడ తినగలవు అంట. తింటానే బాబు, నేను ఎందుకు తిన్నే. అలా ప్రేమించాల మనిషిని మనిషిగా చూస్తే అందరినీ ప్రేమించగలం. మనిషిలో స్థానాలను బట్టి చూస్తే ఎవరిని ప్రేమించను. అందరినీ ఒక రకంగా ప్రేమించే దేవుడి బిడ్డలై ఉండి మనం అలాగే ప్రేమించాలి. ఏది మనసులో పెట్టుకోకండి, వీటిని మనసులో ఉంచుకోకండి, వీటిని కూడా జ్ఞాపకం చేసుకోకండి, అన్నిటిని వదిలేయండి. మీరు ఎందుకు ప్రేమించాలో చెప్తాను. ఒకవేళ కావాలని చెప్పి నేను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఒక వ్యక్తి తీసుకొని వస్తున్నా, ప్రేమించు, క్షమించే. ఫస్ట్ వదిలేదాన్ని, మర్చిపో. అలా జరిగిన తర్వాత దాన్ని వదిలేసినప్పుడే క్షమాపణ అనేది వస్తుంది. దాన్ని మనసులో పెట్టుకుంటే క్షమాపణ వరకు నడిపించబడలేం. వదిలేయాలి, అక్కడితో దాన్ని బ్రష్ ఆఫ్ చేయాలి. వదిలేసి మొత్తం అంతా ఎలా ప్రేమించింది నాకు తెలియకడుతాను. చాలా ఇబ్బంది పడతా. నేను ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. గంధమేర గారు కూడా నాకు నూతన మాట చెప్పింది. వీళ్ళ ఫ్యామిలీ మీద శాపం ఉంది, ఏమనుకోకూడదు చెప్తున్నాను. వీళ్ళు పూర్వీకులు చాలా పెద్ద ఫ్యామిలీసే. ప్రస్తుతం నాకు దగ్గర చుట్టాలి, చాలా దగ్గర. అవునా అని చెప్పి వాళ్ళ వెనకాలకు పెద్దల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు మాకు పిన్ అవుతారు, పెద్దమ్మ అవుతారని మాట్లాడింది వాళ్ళ అమ్మ. అంత పెద్ద ఫ్యామిలీస్, చాలా పెద్ద ఫ్యామిలీస్. క్యాస్ట్ పేరు చెప్పకూడదు, అందరూ చూస్తున్నారు కాబట్టి. అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు పూర్వీకులు ఒక తప్పు చేశారు. ఆ తప్పుకి వీళ్ళందరూ ఈ రోజున పరిస్థితి వచ్చింది. ఏంటో చెప్తాను చూడండి. ఒక ఊరు నిండా పెద్ద కులం వాళ్ళు ఉండేవారు, చిన్న కులానికి సంబంధించిన ఎస్సీ కులస్తులు కూడా ఉండేవారంట. ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరో వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మీరు అందరూ రావాలండి, మీరు పెద్దోళ్ళు, మీ గౌరవనీయులు, మీరు అందరూ వస్తే మేము సంతోషిస్తామండి, మీకోసం అన్నీ ఏర్పాటు చేస్తున్నామని అంటే, ఎందుకు రావా భలే చెప్తున్నావు, లే పదా ఎల్లు వండే వచ్చేస్తాం అన్నట్టుగా మాట్లాడారంట. చిన్న కులాలు వాళ్ళ దగ్గర డబ్బులే ఉంటాయి చెప్పండి, రూపాయి ఏమంటే చాలా కష్టపడి ఏదన్నా. కానీ అలాంటి వాళ్ళు వస్తున్నారని చెప్పి ఖరీదైన వంటలు, ఖరీదైన ఖర్చులు పెట్టి ఎంతో డబ్బును వెచ్చించి అన్నాలు అన్నీ వండేసి, కూరలు అన్నీ వండేసిన తర్వాత ఆ రోజు ఫంక్షన్కి వీళ్ళు వెళ్ళలేదంట అక్కడికి. వండి అన్నీ కూడా కాలలో పడేశారంట. దుఃఖపడతా ఏడ్చారంట. ఆ ఏడు తగిలింది వీళ్ళ తరాలకి. వాళ్ళు వస్తారని అప్పు సొప్పు చేసి అంత ఖరీదైన విందుని ఏర్పరిస్తే, మాలాంటి వాడి యొక్క ఇంటిలోకి వచ్చి అన్నం తినడానికి వాళ్ళకి మొహం రాలేదా అని చెప్పి ఏడుపు తగులుతుంది. చిన్న కులాన్ని ఒకలాగా, పెద్ద కులాన్ని ఒకలాగా చూడకండి. నువ్వు ఎంత పెద్ద అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తివైనా టైం వస్తే చిన్న కులానికి సంబంధించిన ఇంటికైనా సరే భోజనం చేయగలిగే స్థితిలో ఉండాలి. భోజనం చేయగలిగే స్థితిలో ఉండాలి. అవసరమైతే పాదాల కడగలిగే అంత క్షమాపణ, తగ్గింపు ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు పరలోకం వరకు కూడా హెచ్చించబడతాడు. తగ్గింపు ఉంటుంది ప్రేమలో. ప్రేమలో క్షమాపణ ఉంటుంది. ప్రేమలో అధికమైనటువంటి కృప ఉంటుంది, కనికరం ఉంటుంది. ఏమీ లేకపోతే ఒక వ్యక్తిని ప్రేమించలేం. నేను చెప్తున్నాను, కులపిచ్చిని వదిలేయండి. మంచి చెడ్డవారని చెప్పి ఎవరిని కూడా వేలు పెట్టి చూపించకండి. దేవుడు వేలు పెట్టి చూపిస్తే నీలో కనబడని ఎన్నో పాపాలు నీలో ఆయన కనబడతా ఉన్నాయి. నీకు కనబడనటువంటి, నువ్వు గ్రహించని ఎన్నో దోషాలు దేవుడు నీలో చూపించగలడు. నీ కంటిలో ఉన్నటువంటి నలుసును చూసుకో, తర్వాత ఉన్న వ్యక్తి దూలం చూద్దిగా. నీ కంటిలో ఉన్న దూలం చూడు, తర్వాత ఎదురులో ఉన్నటువంటి నలుసును చూద్దిగా. నీలోనే ఎంత పాపం పెట్టుకుని ఎదుటి కంటిలో ఉన్న నలుసును చూస్తావు ఎట్రా అంటాడు దేవుడు. ఎవరిని వీలెతకండి. ఒకవేళ ఆడు పాపే, దుర్మార్గుడే, దౌర్భాగ్యుడే, దుష్టుడే, పాపాత్ముడే, నీ జీవితం కావాలని అలా చేశాడు. ఈరోజు నీ ఆరోగ్యం పాడైపోవడానికి కారణమే వాళ్ళు. క్షమించు, ప్రేమించు, వదిలే, అన్నీ వదిలే. అంతేకాని వాళ్ళ వాళ్ళు ఎలాగైపోయానండి, లేకపోతే అలా ఉండేవాడండి, నా ఫ్యామిలీ ఎలా ఉంటుందండి, వాళ్ళు రాబట్టేనండి, వీళ్ళు వెళ్ళబట్టేనండి, అది చేయబట్టేనండి, ఏదో చేసి
క్షమాపణ, 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 తగ్గింపు ప్రేమిస్తుంది, ప్రేమలోకి నడిపిస్తుంది. మనలో అన్ని మంచిగా ఉండొచ్చేమో, కులం దగ్గర మన సంఘం ఎక్కడన్నా ఓడిపోతుందేమో. అంటే అగ్ర కులానికి సంబంధించినటువంటి సంఘ బిడ్డలుగా ఉన్నారు కాబట్టి ఆ గర్వం ఏమన్నా ఉందేమో. వద్దమ్మా, అది ఉండకూడదు. ఆ గర్వం ఉండకూడదు. అది అసలు మంచిది కాదు. అది ప్రేమించాలి, ప్రేమించాలి, అంతగా ప్రేమించాలి. నువ్వుగా ఎలాగైతే ప్రేమిస్తావో, నీ బిడ్డల్ని ఎంతగా అయితే ప్రేమిస్తావో, ఇతరులను కూడా అంతగానే ప్రేమించగలగాలి, ప్రేమించగలగాలి. ఇంకా చాలా విషయంలో. రెండవదిగా, ప్రేమ దోషములన్నిటినీ కూడా ఏం చేస్తుంది అంటే, ఏ తప్పు చేసినా, ఏ కీడు చేసినా, ఏ నేరం చేసినా, ఏ బాధ పెట్టినా సరే అది కనబడనవదన్నమాట. ఇంక కనబడనవదు. నిజంగా ప్రేమిస్తే నీ భార్య నిన్ను ఎంత బాధ పెట్టినా ఆ వ్యక్తి మీద కోపం రాదండి. నిజంగా నీ భర్త అంటే పంచప్రాణాలు పిచ్చి ప్రేమ అయితే, నీ భర్తను బట్టి ఏ విధంగా అయితే నలిగిపోతున్నావో ఆయన మీద మాత్రం ప్రేమ తగ్గదు, పెరగాలే తప్ప. ప్రేమ దోషములను కప్పుతుంది, చేసిన తప్పుని కప్పిస్తూ ఉంటుంది. అంతేగాని డైవర్స్లో విడిపోతాం, అది అలాంటిది, ఇడు అలా చేశాడు, నాకు అన్యాయం చేసింది కాబట్టి వదిలేద్దాం అనుకున్నాను. నువ్వు వదిలేద్దాము, బ్రేక్ అయిపోదాము అని అనుకుంటున్నావు అంటేనే అర్థమవుతుంది అసలు నువ్వు ప్రేమించలేదు నీ భార్యనని. నీ ప్రేమ సరైంది కదని అక్కడే అర్థమవుతుంది. నిజమైన క్రైస్తవ ప్రేమలో డివోర్సులు ఉండవు, విడాకులు ఉండవు, వ్యత్యాసం ఉండదు. నేను అన్నీ కొంచెం ఎక్కువ చెప్తే మళ్ళీ ఓవర్గా ఉంటుందేమో, చెప్పాలనుకోవట్లేదు. నా వయసుకి తగిన విధంగానే మాట్లాడాలనుకుంటున్నాను. కప్పుతుంది. పాపం ఎక్కడైతే విస్తరించునో కృప అంత అపరిమితంగా విస్తరించి. అస్సలు భర్త గారు తిట్టారా, భర్త గారు కొట్టారా, భర్త గారు ఎందుకు పనికిరాని నిరుపయోగంగా ఉండిపోయాడా, నిజంగా నీ భర్తను కానీ హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే ఆ మాట అనలేం. ఒకవేళ అన్నా తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పి హత్తుకుంటావు. కానీ భర్తలు ఏదో ప్రేమించే భార్యలు లేరు, ద్వేషించే భార్యలే. నా మొగుడు ఎందుకు పనికిరాడండి, ఏమీ చేత కాదండి, ₹1 సంపాదన ఉండదండి, ఎందుకు వచ్చిన బతికండి, ఆడ అలాటోడండి, ఇలాటోడండి అని చెప్పి నీ సొంత భర్తని, అంటే ఓ మాటలో చెప్పాలంటే, ఏ చోట నుంచి అయితే నువ్వు వేరుపరచబడ్డావో, ఏ వెనుముక్కలో ఆ ప్రకటెముకై ఉన్నావో ఆ వ్యక్తిని, ఆ శరీరాన్ని నిందిస్తున్నావు నువ్వు, ఆ శరీరాన్ని బాధ పెడుతున్నావు నువ్వు, ఆ శరీరాన్ని దుఃఖపరుస్తున్నావు నువ్వు. ప్రేమ దోషాలను కప్పుతుంది. తప్పులు చేస్తున్న వ్యక్తులు సపోర్ట్ చేయమంటలేదు. తప్పు చేసిన భర్తని ప్రేమిస్తావు, తప్పు చేసిన భార్యని ప్రేమిస్తావు. కొట్టినా, తిట్టినా, లోటులున్నా, లోపాలున్నా, ఎన్నున్నా వదులుకో. ప్రాణం పెట్టేంత ప్రాణం పెట్టుకుంటావు, ప్రాణం ఇచ్చేస్తావు వాళ్ళ కోసం, ప్రాణం ఇచ్చేస్తావు. నా ఫ్యామిలీలో కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్తే బాగోదు కాబట్టి చెప్పాలనుకోవట్లేదు. నాకు అలాంటి వ్యక్తులు ఉన్నారు నా కుటుంబంలో. మా తల్లిగారిలో చూశాను, మా అమ్మగారిలో చూశాను, ప్రసన్న గారిలో చూశాను. అలాంటివి అద్భుతమైన అనుభవాలు. భర్తను బట్టి ఏదైనా కొంచెం బాధ అనిపించినా, కొంచెం దుఃఖం అనేటువంటిది ఏర్పడినా వాళ్ళని అధికంగానే ప్రేమించారు తప్ప ఎక్కడా కూడా విసర్జించినట్టుగా నేనైతే గమనించలేదు. వాళ్ళ మీద ప్రేమ పెరిగిందే తప్ప ఎక్కడ వాళ్ళ మీద రకమైన పగ, ద్వేషం పెంచుకున్నట్టుగా నా కుటుంబంలో ఏ ఆడ తల్లిలోని కూడా చూడలేదు నేను. ఏ ఆడతల్లో చూడలేదు. తాగేస్తున్నాడు అని చెప్పి తిట్టేస్తున్నాం. ఇప్పుడు ఆ తాగుబోతోడు నీ ప్రేమకు అప్పలేకపోతుందా, తాగుడుతాను వదిలేయలేకపోతుందా, చూపించకుండా ఆపలేకపోతుందా నువ్వు ప్రేమ నిజమైంది అయితే? ఆ త్రాగుడు కాదు నీకు కనబడవలసింది, నీ భర్తను చూపిస్తుంది నీలో నిజమైన ప్రేమ ఉంటే. అది కప్పుతుంది, త్రాగుడు అనే వ్యసనం కప్పుతుంది. ఆ మెంటాలిటీ అనేటువంటి వ్యసనాన్ని కప్పేస్తుంది ఆ ప్రేమ. అది కనబడకుండా చేస్తుంది, నీ భర్తను చూపిస్తుంది. కానీ నీ భర్తలో ఉన్న లోపాలని కనబడుతున్నాయంటే ఆయన నువ్వు ప్రేమించట్లేదు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ ప్రేమ ఆయన యొక్క తప్పును కవర్ చేస్తూ ఉంటుంది, కనబడినవది. అది ప్రక్కకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం అవ్వలేదా? ఇంకా బాగా అర్థం అయితే చెప్తే చూడండి. భర్త చాలా మంచోడు, భార్య అంటే పిచ్చి ప్రాణం, అది ఆవిడ తెలుసు, భార్యకి తెలుసు. మా ఆయన గారికి నేనంటే ఎంత ఇష్టమో, నేనంటే ఎంత ప్రేమో, ఎంత పడి చచ్చిపోతాడో భార్యకి బాగా తెలుసు.
భర్త ఎంత ప్రేమిస్తున్నాడో. కానీ ఆ భర్తలో దరిద్రం అని ఒక అలవాటు ఉంది. సాయంత్రం అయితే మందేస్తాడో, మందేసినట్టు ఉండో వచ్చి చితక కొట్టి పాడేస్తా ఉంటాడు. చితక కొట్టి పాడేస్తా ఉంటాడు, మామూలు కాదు, రేవేస్తా ఉంటాడు. ఆ వ్యక్తి భర్తలో ఉన్న ప్రేమను గుర్తించి అంతలా కొట్టేసినప్పుడైనా ఒక మాట చెప్పదండి, ఒక మాట అందండి, తాగినప్పుడే కదండి కొడతాడని ఒళ్ళిచ్చద్ది. పొద్దున మళ్ళీ లెగిసి క్షమించాను అంటాడు కదండి. ఎందుకండి నోరు పారేసుకున్న భర్తనే బయట బ్యాడ్ చేయడం రోజు ఉన్నదే కదండి. ఆ పాపాన్ని కప్పేస్తుంది ప్రేమ, బయట పెట్టదు, నలుగురికి చెప్పదు, చెప్పనివ్వదు. నీ భర్తను నీలో నుంచే సిగ్గోమనని తెచ్చుకొని రాదు. అది ప్రేమ అంటే, అది 100% ప్రేమ, ప్యూర్ లవ్. అది వదలలేము అలాంటి వ్యక్తుల్ని. అలాంటి వ్యక్తుల వల్ల ఎంత నరకం చూసినా, ఎంత ద్వేషం ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా, ఎంత దుఃఖం ఎదురైనా, ఆ వ్యక్తి చూపించిన ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకున్నావు చూడు, వీటన్నిటిని కప్పుతుంది. నిజంగా నువ్వు కూడా అట్టి ప్రేమను చూపిస్తే. లేకపోతే నువ్వు ఎలాంటోడివో తెలిసే, నువ్వు ఎలాంటోడో తెలిసిరా అని అనేది ప్రేమ కాదు, కప్పేది ప్రేమ. కొంతమంది బాళ్ళు ఉంటారు, దెప్పుతూ ఉంటారు. అది కరెక్ట్ పడే కదా, దెప్పడం అయినా బూత్ కాదు కదా. విన్నాను అంటే ఏం చేస్తారు? దెప్పడం అంటే వాట్ ఇట్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్? అలా చేస్తూ ఉంటారు, బురద జల్లి ప్రయత్నం. నువ్వు అలాంటోడురా, నువ్వు అదిరా, నువ్వు ఎందుకు పనికిరావరా, నువ్వు కొట్టావరా రోజున రే, ఎందుకే బాబా అన్నీ ఇప్పుడు మళ్ళీ ఇంకో మందేసి ఇంకో మళ్ళీ బయలుదేస్తారు కదా. ఉండకూడదురా. నిజంగా నీ భర్తను నేను ప్రేమిస్తున్నాడు, అది హార్ట్ఫుల్గా ఉంటే ఆ భర్త నుంచి వచ్చేటువంటి ఆ బాధ, ఆ నొప్పి, ఆ దుఃఖాన్ని నీ ప్రేమ కవర్ చేస్తూ ఉంటుంది. కనబడినవద్దు, ఆ దోషాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. నా భర్తడు నాకు తెలుసండి, నా భర్తకి నేను ఎంత ఇష్టం నాకు తెలుసు. ఏదో పడిపోయాడు, ఏదో అలవాట్లలో ఉండిపోయాడు, ఏదో ఇంక బయట రాలేకపోతున్నాడు, నేనంటే ప్రాణం అండి. అది ఎంతండి, నా భర్త నాకు కావాలి. నా భర్త ఎంత ప్రేమించండి నాకు గుర్తుంది, నన్ను ఎంత బాగా చూసుకున్నవాడు నాకు గుర్తుంది. ఈరోజు ఏదో కొట్టాడని, ఈరోజు ఏదో తిట్టాడని, ఏదో బాధ పెట్టాడని ఆయన ఎలాగ అనాలనిపిస్తుంది, ఆయన్ని ఒక మాట పల్లెత్తి అనాలనిపిస్తుందండి. అది అనుభవం, ప్రేమ దోషం కప్పడం అంటే తప్పులు చేసిన వాళ్ళు అందరినీ సపోర్ట్ చేయమంటలేదు నేను. అది కనబడకుండా చేస్తుంది ప్రేమ. తాగుబోతుల్లో చూపించదు ప్రేమ, నీ భర్తగా చూపిస్తుంది. తిరుగుబోతుల్లో చూపించదు, నీ భార్యగా చూపిస్తుంది ప్రేమ. ఆడు ఎంత దుర్మార్గుడైనా, ఎంత చెడ్డోడైనా, నువ్వు నిజంగా నీ వ్యక్తిని ప్రేమిస్తే మంచోళ్ళలాగే కనబడతాడు. కవర్ చేసేది, దోషాలను కప్పేది ప్రేమ. అది ఎప్పుడు ఉంటుంది? క్షమించినప్పుడు ఉంటుంది. అంతేగాని అన్నీ గుర్తుపెట్టేసుకుని అన్నీ మనసులో పెట్టుకుని చచ్చిపోయిన తర్వాత కూడా భర్తలను తిట్టుకునే వాళ్ళు ఉంటారండి బాబు, దరిద్రం. చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నరకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ దొంగ కుక్కని పెళ్లి చేసుకొని ఈరోజు బతికారు వాడి దగ్గర వచ్చి, దొంగ కుక్క నువ్వు మంచి కుక్కవా? చచ్చిపోయిన వాళ్ళు కూడా తిట్టుకుంటారండి. ఎంత పాపం అండి అది, ఎంత దౌర్భాగ్యం అమ్మ, ఎంత శాపమమ్మ. అమ్మ నువ్వు ఆయన పక్కటి ఎముకమ్మ, నువ్వు నీ భర్తని గౌరవించమన్నాడమ్మా. అదే భర్తని దేవుడు ఏమన్నా ప్రేమించున్నాడు భారీగా. ఆయన నుంచి వేరుపరచబడిన దానివి నువ్వు. భూపునాదులు వెయ్యబడక మునిపే మీ ఇద్దరు బంధం ఆయన తెలుసు. ఆయన కలిపిన బంధాన్ని నీలో తీసిన ప్రకటింపుని ఆవిడిగా సృజించాడు దేవుడు. నీ శరీరం నువ్వు గాయపరుచుకుంటున్నట్టే, నువ్వు దుఃఖపరుచుకుంటున్నట్టే, నువ్వు తిట్టుకుంటున్నట్టే, నీ భర్తను నువ్వు తిట్టినా, నీ భార్య నువ్వు తిట్టినా. మనుషులు అన్న తర్వాత అందరం ఏదో ఒక సమయంలో పడిపోతూ ఉంటాం. అందరి వల్ల కూడా సంతోషం అనేటువంటిది ఎదురవ్వాలి. అన్ని వయసుల్లో కూడా, అన్ని సమయాల్లో కూడా వ్యక్తిని బట్టి ఆనందమే మనకు కనబడాలంటే కుదరదు. కొన్నిసార్లు దుఃఖపరిచేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఆ సమయంలో చూపించిన ప్రేమ అడ్డు పెట్టాలి, అడ్డు చూపాలి. అంతేకాని మనసులో పెట్టుకుని కొంతమంది ఉంటారండి, భర్త ఎన్ని అదయాసాలు వేసినా భార్యకి క్షమించిన ఆ భర్త అని ప్రేమిస్తుంది. కానీ ఊర్లో ఉంటారు, ఆడు ఎలాటోడా తెలుసు, నేను మొగుడు ఎలాటోడో చూసుకోవే బాగుంది,
ఎన్ని కబుర్లు చెప్తాడో ఇక్కడ. అబ్బా, అలా ఆవిడికి లేదు నీకెందుకు మెకంలాగా అది చెప్పొచ్చోళ్ళే, అంత సీన్ ఏం లేదులే, మొత్తం ఇప్పేస్తాను నాకు కానీ ఎక్కిందంటే. తెలుసు కదా చరిత్రలు నా చేతిలోని. అలా ఆవిడికి లేదు నీకెందుకే, వాళ్ళ భార్యకే లేదు, వాళ్ళ మొగుడు ఎలాగైటాడైనా ప్రేమించుకుంటా నీకెందుకు, వాళ్ళ ఆయన నువ్వు అనడానికి వాళ్ళ భార్య గురించి నువ్వు చెప్పడానికి నీ తెరవేటో నువ్వు చూడు, నీ యాసమేటో నువ్వు చూడు. నీ మొగుడు కోసం నీ భర్త కోసం లోకం ఏం మాట్లాడుతుందో ఒకసారి అర్థం చేసుకో. సొంత భర్తగా నీ భార్య క్షమించదు, లోకం క్షమించదు. నీ భర్త అయినా దెబ్బ చేస్తే నీ భర్తకు నువ్వు పేరెట్టుకో, నీకు అంత అవసరం అయితే. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలనే కప్పుతుంది. ఇంకేం మాట్లాడమంటారు? బోల్డ్ అంత సమయం ఉంది, మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ సమయం కూడా లేనట్టుగా కనబడుతుంది. కప్పేలమ్మా, ఏం చేసినా క్షమించేయాలమ్మా. ఎన్ని నిందలు వచ్చినా ఒక వ్యక్తిని బట్టి క్షమించేయాలి, ఎంత బాధ కలిగి చేసినా క్షమించేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చూడండి, తండ్రి జుట్టు పట్టుకు లాగేస్తుంటుంది. అది కొంచెం పెద్దోడు కానీ జుట్టు లాగేసాక దాని జుట్టు పట్టుకొని నేలకేసి కూడా ఎత్తాం మనం. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు కూతురు ఉంది, నాన్న జుట్టు పట్టుకుని అమ్మ 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 అంటాడు తప్ప ఇలా రావే ఫాట్ ఫాట్ మనం కొడతాడే. అదే భార్య కానీ జుట్టు పట్టుకుని ఏ రాదు అనుకో, దాన్ని జుట్టు పట్టుకుని వేస్తాడు. ఆ చిన్నపిల్లలు అలాగ అనగలడా? ఎందుకు అనలేడా? ప్రేమిస్తున్నాడు. చిన్న పిల్లల వలే ఉండమన్నాడు దేవుడు. చిన్న పిల్లలారా అన్నాడు అపోస్తలుడైన పౌలు. అలాంటి ప్రేమ ఉండాలమ్మా. ఇప్పుడు మన వాళ్ళు మన కూతురిలో జుట్టు లాగేస్తుంది, కొడతామా? తిడతామా? భరిస్తాం. ఇరుగు పొరుగు వాళ్ళు అలాంటి బాధ కలుగు చేసినా భరించాలి. నీ కూతురు నీ కొడుకు కలుగు చేసే బాధను ఎలాగైతే భరిస్తున్నావో, భరించి ఎలాగైతే ప్రేమించగలుగుతున్నావో, నీకు తెలియనటువంటి వ్యక్తులు నీకు బాధ కలిగించిన భరించాలే, ప్రేమించాలే. భరించడంలోనే ప్రేమ ఉంది. భరించడంలో ప్రేమ ఉంది. ఫస్ట్ క్షమాపణలో ప్రేమ ఉంది, తగ్గింపులో ప్రేమ ఉంది, దోషములన్నీ కప్పేది ప్రేమ, భరించడంలో ప్రేమ. 4 భరిస్తావు. నిజమైన ప్రేమ ఉంటే నీ భర్త మారేంత వరకు భరిస్తావు. ఆ వ్యక్తిని నువ్వు అనుకున్న విధంగా చూచేంత వరకు భరిస్తావు. అంతేగాని కాదు అనుకోలేవు. నేను ఎలాంటివాడితో కాపురం చేయలేనండి, ఎలాంటివాడితో నేను గడపలేనండి, ఎలాంటితోటి నేను ఉండలేనండి. అస్సలా వస్తా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర రావా, ఫ్యామిలీలో రావా, డిస్ట్రాక్షన్లో డిస్టర్బెన్స్లో. అంత మాత్రాన మా వల్ల కాదండి ఇంకా ఇడిపోవడమే బెస్ట్ అండి అనుకుంటుంటే ప్రేమ లేదు. ప్రేమ ఉన్న వ్యక్తి ఎన్ని ఇబ్బందులైనా, ఎంత నష్టం జరుగుతున్నా, ఎంత నిరుపయోగకరంగా ఒక భార్య ఉన్నా భర్త ఉన్నా, భర్త అయిపోవాలి, కలిసే ఉండాలి, వదులుకోవడానికి వీల్లేదు. భరించాలి. నా బట్టి నా భార్య భరిస్తుందా, నా భార్యలో ఉన్న లోట్లను బట్టి నేను భరించాలి. నీకు నచ్చని నీ భర్తలో ఉన్నాయనుకో, నువ్వు భరించాలి. నీ భర్తలో నచ్చలేని ఉన్నాయనుకో, నువ్వు భరించాలి. ఉంటాయి కొన్నిసార్లు భార్యలో ఉండకూడని భర్తలో కనబడతావు, భర్తకి ఇష్టం ఉండవు, అలాంటివి ఉండవు అనేది భరించాలి. భర్తగా నాకు ఇష్టం లేదే ఆ పద్ధతి, నాకు నచ్చట్లేదు అనుభవం, ఆ లక్షణం బాగోలేదు, ఆ పనితీరు బాగోలేదు, అది నీకు నచ్చట్లేదు, అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, అయినా సరే నువ్వు భరించాలి. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. ఏమండి అన్నీ బాగున్నాయి కానీ ఇది వద్దండి, సిగరెట్ మానేయండి, సిగరెట్ కాలుతున్నది ఒకలా ఉంటుందండి, అలాగైతే మీరే బయటకు పోండి అని అనో, భరిస్తావో. భరించాలి. ప్రేమలో ఏముంది చెప్పండి? మొదటిగా ఏముంది? క్షమాపణ ఉందా? రెండోది తగ్గింపు ఉందా? దోషములన్నీ కూడా మర్చిపోవడం ఉందా? భరింపు అనేది కూడా ఉండాలి. ఇంకా చెప్పాలంటే చాలా టైంలో అన్నీ మర్చిపోవాలి. ఇన్ని ఎదవపనులు చేస్తున్నాయి, అయినా దేవుడు క్షమిస్తున్నాడు. ఎదుటిగా ఉన్న మనిషిని క్షమించకపోతే ఎలాగమ్మా? ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి అని అంటే, ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రేమ కోసం. ఒక వ్యక్తి వచ్చి నీ గుండెని నిలువెత్తిన చీరేసిన ఆ వ్యక్తి మీద కోపం రాకూడదు. అదే ప్రేమ అంటే. ఒక వ్యక్తి వచ్చి నీ గుండెని పైనుంచి కింద వరకు చీరేస్తున్నా కోపం రాకూడదు, క్షమించేయాలి. అది ప్రేమ. అసలు ఫీల్ అవ్వకూడదు, దేనికి ఫీల్ అవ్వకూడదు. క్షమించేదే ప్రేమ.
ప్రేమామయుడు, కరుణామయుడు, కృప కలిగిన దేవుడు. ద రియల్ లవ్ అది. ఎంతమందికి అర్థమైంది ఈరోజు సందేశం? ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను, ఒక 5 minutes తీసుకుని కంప్లీట్ చేస్తాను. చాలా స్పీడ్గా ఉంది, ఇంకా చాలా చెప్పమంటున్నాడు. కానీ మా అమ్మగారు మా నాన్న ఒక మాట గుర్తొచ్చింది నాకు. మా నాన్నగారిలా ఉన్నది నీ అనుభవం అనే కొన్ని విషయాల్లో తేడా కొట్టొచ్చింది. అందుకే నేను స్లో అయ్యాను, లేకపోతే ఇంకా చాలా చాలా చెప్పాలి. మా అమ్మగారి మాటను గౌరవిస్తాను. పరిచయలో ఏదన్నా సలహా ఎవరెవరు నాకు ఒకవేళ ఇస్తే ఆవిడ మాట నేను ఖచ్చితంగా గౌరవిస్తాను. నేను ఆల్రెడీ చెప్పిన ఈ మాట నేను, కానీ ఇంకొకసారి చెప్తాను. ప్రేమ అంటే ఏంటో చెప్తాను. ఆ వ్యక్తి పేరు జిమ్ ఎలియట్. జిమ్ ఎలియట్. ఆ వ్యక్తి అమెరికా దేశానికి సంబంధించినడు. పాస్టర్ ట్రైనింగ్ అయ్యాడు 4 సంవత్సరాలు. పాస్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక భారాన్ని, ఓ బాధ్యతని ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు అనేటువంటివి ఇస్తూ ఉంటాయి. నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళి నువ్వు పరిచయం చేయాలి, సువార్త ప్రకటన. ఇప్పుడు ఉన్నారు బాప్టిస్టులో, లూథరన్స్లో ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు కేటాయిస్తుంటారు. పలానా చర్చిలో నువ్వు అపాయింట్ అయ్యావని చెప్పి పంపుతూ ఉంటారు. అలాగా అప్పుడు ఈ వ్యక్తుల్ని మిషనరీలుగా సువార్త నిమిత్తం పంపిస్తూ ఉండేవారు. అయితే చెప్తే ఎవరన్నా ఫీల్ అవుతారేమో, కావాలని పంపించారేమో అనేటువంటి అవకాశం ఉండకూడదని, మనం ఒకరి మీద ఒక రకంగా అయిన ప్రేమ, ఒకరి రకం మీద ఒకరి మీద ఒకరి మీద ఇష్టం లేదన్నట్టుగా కనబడకూడదని, ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది దేవుడు నిర్ణయిస్తాడని, ఈ ట్రైనింగ్ అయిపోయినటువంటి యవనస్తులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళ ముందు కొన్ని దేశాల పేర్లు రాసి, పేర్లు రాసి చీటీలు వేశారు, స్లిప్స్ వేశారు. ఒకసారి ఏమన్నా లేకుండా చీటీలు తెలుసు కదా మీకు, చీటీలు అయ్యానమాట. అది తప్పేం లేదు. అలాగని చెప్పి దాని మీద మనం ఆధారపడకూడదు అనుకుని చెప్తున్నాను. అప్పుడు ఉండేవారు ఆ చీటీలు వేసి ఎవరికి ఏ చీటీ వస్తా ఊరు వెళ్ళిపోవాలి. ఈ జిమ్ ఎలియట్ అనేటువంటి వ్యక్తికి ఆక్వా అనేటువంటి దేశం పేరు వచ్చింది. అలాంటి చెప్పాను, గుర్తుందా? ఎవరికన్నా గుర్తుందా? ఆ ప్లేస్ వచ్చింది. అయితే ఈయన 24 yearsకి ఎప్పుడుకో ట్రైనింగ్ అయిన తర్వాత ఎలిజబెత్ అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎలిజబెత్ అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఏ చీటులో అయితే ఆక్వా అనేటువంటి ఆ ప్రదేశం, ఇంకా ఉందో అది మర్చిపోయాను, ఆ ప్రదేశం వచ్చిందో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకున్నారు. ఆ సువార్త వెళ్ళాలనుకున్న ప్రదేశం సాదాసీదా ప్రదేశం కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు ప్రక్కన పెడితే నరమాంస భక్షకులు, అంటే మనిషిని చంపుకొని తినేస్తారన్నమాట. ఇప్పటికే ఉన్నారా అంటే అప్పుల్లాగా మాంసం తింటలేదు, మనశాంతిని సమాధానాన్ని తినేసే వాళ్ళు ఉంటారు. మనిషిని మనిషిలాగే తినేస్తుంటారు. బయటికి మనిషి ఉంటాడు కానీ భర్తలు చూసారా పీకెత్తా ఉంటుంది. ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి పురుగులా గొలిసేస్తా ఉంటుంది. వరే ఏం చేయలేటరా నువ్వు, డబ్బులు తేలేదంటారు. తెస్తాడు, ఏ టైం ఉంది దానికి. ఎవరున్నారటం ఇక్కడ, మళ్ళా బుల్లెట్లలోకి వెళ్ళిపోతున్నాయి. అలాగా నరమాంస భక్షకులు ఉండేటువంటి ప్రదేశం. ఇప్పుడు నరమాంస భక్షకులు ఉన్నారో, మనిషిని తినేసేటువంటి జనాంగం ఉన్నారో అని ఎవడన్నా డైరెక్ట్గా వెళ్ళిపోయారు. హలో యేసుక్రీస్తు ప్రభు వారు తెలుసా అంటే ఎలా ఉంటుంది? ఎంతకే నేను తెలుసా అంటే, అవునా కదా? అలాంటి తెలిసి ఎవరైనా ధైర్యంగా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళు మంచిగా చేసుకోవాలి, వాళ్ళు పరిచయం చేసుకోవాలి. నేను 2019లో చెప్పాను అనమాట. 2020 ఫిబ్రవరిలో ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. అది నా 16వ 17వ శర్మన్, అది నాకు తెలిసి బాగా గుర్తు. ఈయన ఏం చేశారంటే, ఆ నాగరికత లేనటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, సమాజానికి దూరంగా బతుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే అగ్గంటే తెలియదు, నూనె అంటే తెలియదు, ఆక్సిజన్, ఈ హాస్పిటల్స్ అంటే తెలియదు, సరైన ఫుడ్ అనేటువంటి తెలియదు, కూర వండుకోవాలని తెలియదు, ఏమీ తెలియని జనాంగం. కానీ వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలని బాధ్యత వచ్చింది ఆయనకి. వచ్చిన తర్వాత భార్య గారితో చెప్పారు. ఎలిజబెత్ ఎలియట్ భార్య గారితో చెప్పి, సరే అండి వెళ్దామండి, 24 సంవత్సరాలు చిన్న చిన్న వయసులో ఉన్నాం, మన పెద్ద విషయం ఏంటి, ఎలాంటి వాటిల్లోనే మనం చేయాలి పరిచర్య, ప్రయాసపడాలి అని వెళ్ళి ఒక అడిగేశారు. ఇప్పుడు వాళ్ళు ఉండేది ఒక ఐలాండ్లో కనుక, ఒక ద్వీపంలో కనుక, ప్రాంతం అంతా కూడా రోడ్డు మార్గంగానే, వాహన మార్గంగా వెళ్ళేటువంటి అవకాశం లేదు.
అయితే వీళ్ళు హెలికాప్టర్ల యొక్క సహాయంతో, నాకు తెలిసి 1981-84 ఆ రేంజ్లో జనవరి 8వ తారీఖున ఆయన చంపేశారు, అదైతే గుర్తుంది. అయితే హెలికాప్టర్లో నుంచి ఆయన పైన కూర్చొని బిస్కెట్లు, చాక్లెట్లు, లేకపోతే ఫైరింగ్ ఎక్విప్మెంట్లు, స్టవ్లు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇసురుతూ ఉండేవాడు పైనుంచి. అది తీసుకుని వాళ్ళకి ఉపయోగపడుతుంటే ఆశ్చర్యంగా ఉంటాయి, ఈడెవడో చాలా మంచోడు, దేవుళ్ళు అంటాడు, మంచోడే ఉంటాడు అని చెప్పి దగ్గర అవుతారని చాలా నెలలో వాళ్ళకి కావలసిన నిత్యావసర సరుకులు, కేకులు, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇలాంటి స్టవ్స్, ఇలాంటి బట్టలు, ఇలాంటివన్నీ కూడా హెలికాప్టర్ మీద నుంచి కిందకి ఇసిరేస్తూ ఉండేవాడు. కొన్ని నెలలు గడిచిపోయి ఆ ఫోన్లే పరిచయం అయ్యో, మన మీద ఒక మంచి అభిప్రాయం వచ్చిందని చెప్పి హెలికాప్టర్ని దింపండి అన్నాడు. పైలట్ ఒప్పుకోలేదు. వద్దు సార్, ఇంకా టైం పడుద్ది, వాళ్ళని నమ్మడానికి వీలు లేదు. ఎందుకనంటే వాళ్ళ చేతుల్లో ఇప్పటికీ కూడా బాణాలు కనబడుతున్నాయి, ఇప్పటికీ కూడా మారణాయుధాలు అనేటువంటివి ఇంకా వదిలిపెట్ట రాలేదు. మీరు చూడండి కావాలన్నా సరే, లేదు 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 మారిపోయారు, వాళ్ళు అలాంటి స్వభావం లేరు, మనుషులు నమ్ముతున్నారు. మనం తెల్లగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమి ద్వేషించేవారుగా అయితే కాదు, కానీ అది తెంపండి అంటే హెలికాప్టర్ మీద దిగిపోయాడు కిందకి. హెలికాప్టర్ మీద దిగిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఎలాగైతే ఈ సామాగ్రితో దగ్గరయ్యాడో అదేవిధంగా చిన్నపిల్లలు వచ్చిన తర్వాత చాక్లెట్లు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి దగ్గరయ్యాడు. మొత్తానికి దగ్గరికి వెళ్ళిపోయాడు. దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడేటువంటి సమయంలో ఆయన కొట్టి చంపి తినేశారు. మనిషిని కొట్టేసి చంపేసి కాల్ చేసుకుని తినేశారు. అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత భర్తగా రావట్లేదు, ఈ భార్యకి ఆయన యొక్క జాడ కనబడట్లేదు, మాట్లాడే అవకాశం లేదు, వాకీటాకీల్లో ఆయన ఇన్ఫర్మేషన్ లేదు. దిగడం అయితే దిగాడు, వెళ్ళడం అయితే వెళ్ళాడు, కానీ ఆయన ఆచూకీ మాకు కనబడట్లేదు, మేము పైనుంచి చూస్తున్నాం కానీ ఆయన యొక్క జాడ కనబడట్లేదు అని చెప్పి పైలట్లు కూడా వెళ్ళి సమాచారం అందించేశారు అమెరికన్ గవర్నమెంట్కి. భార్య గారికి వెళ్ళిపోయిన సమాచారం వెళ్ళిపోయిన తర్వాత 4 years తర్వాత ఈవిడికున్న భారము, ఈవిడికున్న బాధ్యత ఒకటే, నా భర్తగా ఆ ప్లేస్ వచ్చింది, అక్వా అనేటువంటి ప్లేసు సువార్త ప్రకటించాలనుకున్నారు. మా ఆయన గారు వెళ్ళారు, కనబడలేదు, కాబట్టి నేను వెళ్ళాలి. ఇప్పుడు నా భర్త అక్కడ బతికే ఉన్నాడా లేకపోయాడో తెలియదు అని చెప్పి వెళ్ళాలనుకుంటా. ఒక 3-4 months తర్వాత వెళ్ళిందంట ఆవిడ. వద్దన్నా సరే వెళ్తే ఆ వ్యక్తి వెళ్తున్న సమయంలో ఆ భర్త గారి యొక్క వస్త్రాలు కనబడ్డాయి. ఈ భర్త గారిని చంపేసి తినేశారు కదా, చంపేసి తినేసినటువంటి బట్టలు కనబడ్డాయి. బట్టలన్నీ కూడా ఎర్రగా రక్తంతో అంటిపోయి గడ్డలు కట్టేసి ఉన్నాయి. అర్థమైపోయింది ఆవిడ, చంపేశారు నా భర్తని అని చెప్పి. మీరైతే ఏం చేస్తారు? పుర్రు అని చెప్పి వెనక్కి వచ్చేస్తారు. అమ్మ బాబాయ్, నా భర్తను చంపేశారే, నా పిల్లలు ఏమైపోతారు, మా అమ్మాయి అయిపోతుంది, బాబాయ్ కాలుతారు తర్వాత వద్దని చెప్పి ఏం కనబడకుండా పరిగెడేస్తాం. ఆవిడ అలా పరిగెట్టలేదు, ముందుకెళ్ళి సువార్త ప్రకటించడానికి సిద్ధపడింది. సువార్త ప్రకటించడానికి సిద్ధపడిన తర్వాత అప్పటికే జిమ్ ఎలియట్ చెప్పినటువంటి మాటలకి ప్రభావితం అయ్యారు. తర్వాత రోజులు తినేయడం అయితే తినేశారు, తర్వాత వాళ్ళకి పశ్చాత్తాపం కలిగినట్టు ఉంది. ఆ జిమ్ ఎలియట్ చెప్పినటువంటి మాటలు బోధ వాళ్ళ హృదయంలో పెట్టుకున్నట్టున్నారు. పెట్టుకుని తర్వాత ఈ 4 నెలల్లో వారు మార్పు చెందారు. ఫస్ట్ వాళ్ళల్లో ఉన్నటువంటి లోటునే కదా ఎవరన్నా ఇది వద్దని చెప్పేది. అంతే, ఇప్పుడు నేను సిగరెట్ కాలుస్తున్నాను అనుకోండి, ఏ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు అనుకోండి, ఫస్ట్ ఏం మాట్లాడతారు? బాబు ఫస్ట్ సిగరెట్ మానే, మంచిది కదంటారు. ఈ వ్యక్తి వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలిసి బహుశా ఏమన్నట్టు, మీరు నరమాంసం తింటున్నారు, మనుషులు చంపుకొని తినకూడదు, నరుడు దేవుని యొక్క స్వరూపము, మనం అందరి నిమిత్తం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ప్రాణత్యాగం చేశారని మాటలు చెప్పిన తర్వాత నమ్మినట్టే నమ్మి విన్నట్టే విని చంపు తినేశారు. తర్వాత ఈవిడ వెళ్ళిన తర్వాత వాళ్ళల్లో ప్రత్యేకమైనటువంటి ఆ అనుభవం కనబడతా ఉంది, ప్రత్యేకమైనటువంటి ఆ తేడా కనబడతా ఉంది. ఈవిడ వెళ్ళిన తర్వాత ఆ భర్త గారిని చంపుకుని తిన్నట్టుగా కనబడలేదు. ఈవిడ దగ్గర మాట్లాడుతూ ఉన్నారంట. నా భర్త ఉండేవాడు, ఆయన పేరు జిమ్ ఎలియట్, ఇక్కడికి వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ మీ ప్రాంతానికి వస్తాను, మిమ్మల్ని మారుస్తాను, సువార్త ప్రకటిస్తానని బయలుదేరాడు. ఏమైపోయాడో తెలియదు, ఏమైపోతే ఏమైంది, కానీ నాతో ఉన్నటువంటి 4 రోజుల్లో 4-5 నెలల్లో నాకు మాత్రం గర్భం మిగిలి చెల్లిపోయాడు. నేను ఇప్పుడు 6 నెలల గర్భవతిని, చూడండి, కడుపుతో ఉన్నాను 6 నెలల్లో. నాకు బిడ్డనిచ్చి వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నా బాగానే ఉంటాడు, ఒకవేళ బాగోపోయినా పర్లేదు, నాకు మాత్రం నా భర్త బ్రతికొండగా ఒక బహుమానాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటూ నా భర్త కనబట్టలేదు, సువార్త ప్రకటించాడు అంటుంటే అందులో ఒక వ్యక్తి వచ్చాడంట. ఆ వ్యక్తి పేరు కూడా ఆక్వా ఆయన పేరు. ఆయన ఆ ట్రైబ్కి, ఆ జనాంగానికి పెద్ద అన్నమాట, ఆ జనాంగానికి పెద్ద. ఆయన కూడా వచ్చి కూర్చొని అమ్మ యొక్క
చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడంట. 2 చేతులు పట్టుకుని ఎలిజబెత్ ఎలియట్ చేతులు పట్టుకుని గొల్లుమని ఏడుస్తున్నాడంట. 3:30 గంటలు 4 గంటలు ఏడ్చాడు. ఇప్పుడు అడుగుతుంది, ఏమైంది అమ్మా, ఏమైందండి చెప్పండి, ఏమన్నా కష్టం వచ్చిందా, సమస్య వచ్చిందా, బాధని ఎదురైందా, అసలు ఏమైంది చెప్తేనే కదా నేను చేసేది, నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు ఏం అర్థం అవుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పానంటే చేతులు పట్టుకున్న వ్యక్తి పాదాలు పట్టుకుని మాట అన్నాడు. ఏమంటే, అమ్మా ఈరోజు నేను ఎలా ఉన్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా, నీ భర్త. మీకు విషయం చెప్తున్నాను, మీరు కొడతారా చంపుతారా ఏం చేసినా పర్లేదు, మీ భర్త గారిని చంపుకుని తిన్నది నేనే, నీ భర్తని చంపుకుని తినేసింది నేనే, చావుకు మాత్రమే అర్హుణ్ణి, మీ చేతిలో చచ్చిపోవాలని ఉంది అని అంటే, ఆ వ్యక్తి 6 నెలల గర్భవతి అయినటువంటి ఎలిజబెత్ ఎలియట్ ఆ వ్యక్తిని హత్తుకొని యేసు ప్రేమను బట్టి క్షమిస్తా ఉన్నాను అన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. ఏ భర్తనైతే చంపుకొని తిన్నారో ఆ వ్యక్తి చెప్పితే కొట్టలేదు, చొప్పు తీసుకొని హత్తుకుంది. అది క్రీస్తు ప్రేమ. ఆక్వా అనేటువంటి ట్రైబులో మొట్టమొదటి దైవజనుడు ఎవరు తెలుసా, పాస్టర్, ఆ చంపుకొని తిన్న వ్యక్తే. నువ్వు ప్రేమిస్తేనే ఎవరన్నా మారతారమ్మా. క్రీస్తు ప్రేమను రుచి చూపిస్తాను, అయ్యో అలా అనేసేవేంటి, అలా అన్ని మాటలు అన్నవేటి, అలా కొట్టవేటి, అలా తిట్టవేటి, అయ్యో అని అనిపించిందా వచ్చేస్తాడు ఎవరు, పరిశుద్ధాత్ముడు. క్షమాపణ ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఒక వ్యక్తిని క్షమించకుండా సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమించలేం. చెప్పాడంట, చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, అది చాలా పెద్ద గ్రంథాలు కూడా వచ్చినాయి, పుస్తకాల్లో మిషనరీల్లో ఉంటాయి. అయితే నేను చదవలో ఎప్పుడు గుర్తుంది నాకు, అది ఎప్పుడో విన్నానా చదివినా కూడా తెలియదు నాకు. ఆయన వచ్చి సువార్త ప్రకటిస్తున్న క్రమంలో ఇంకా ఆకలేసినట్టుంది, భరించలేకపోయినట్టున్నారు, అందరూ రాళ్ళు వేసి కొట్టారంట. తను ఎవరి రాయి అయితే తగులుతుందో ఆ రాయికి తగిలి చచ్చిపోయినోడిదే ఆ బాడీ అన్నట్టు అన్నమాట. ఈయన వేసిన రాయికి పడిపోయాడంట ఆయన. కాబట్టి తొడమొక్కిని తీసుకున్నాడంట, తొడ నాది, ఇది మెత్త మాంసం ఉంటుంది కాబట్టి నాదని చెప్పి తొడ తీసేసుకుని మిగతా వదిలేశారంట. అలా తొడను తినేసినటువంటి భర్త తొడను తిన్న వ్యక్తిని హత్తుకుని ప్రేమించింది. చంపేస్తాం అనుకున్నాను, ఇది క్రీస్తు ప్రేమ అంటే. గొల్లు నేడ్చి మొత్తం ట్రైబ్ అంతా మొత్తం అంతా క్రైస్తవులు అయిపోయారు. క్షమించకుండా ఒక వ్యక్తి ఎలా మారతాడు? ఒక వ్యక్తి చేసినటువంటి తప్పులను క్షమించకుండా ఆ వ్యక్తి మారతాడా మీరు అనుకుంటున్నారా? ఒక వ్యక్తిని సంపూర్ణంగా పరిపూర్ణంగా క్రీస్తు వలె ప్రేమించకపోతే క్రీస్తు ఆ వ్యక్తికి పరిచయం అవుతాడు మీరు అనుకుంటున్నారా? ప్రేమించాలి. ఎంత జరిగినా, ఎన్ని చేసినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఆ వ్యక్తిని బట్టి ప్రేమించాలి. ఎంతవరకు? చచ్చేంత వరకు ప్రేమించాలి. అస్సలు ఎంత పెట్టుకోకూడదు. నాకు నేను ఎంత పెట్టుకున్న వారి మీద ఇంత కాదు, ఎంత ఉండదా నాకు. మా అమ్మకు ఉంటుందేమో అనుకున్నాను ఒక విషయంలో, మా ఫ్యామిలీలో జరిగిన విషయంలో అనుకుంటా ఉండేవాడిని, ఎంతో కొంత ఉంటుంది కదా అని చెప్పి. అస్సలు ఎంత లేదు, సూపర్ అని అనిపించింది అమ్మని, కానీ అనలేదు నేను. అసహించుకుంటారేమో, కోపంతో ఉంటారేమో, క్రోధంతో ఉంటారేమో, ద్వేషిస్తూ ఉంటారేమో. ఇంత లేదు మా అమ్మకి. జీవితం పాతాళానికి తొక్కబడేంత పరిస్థితి వచ్చింది. ఇంత లేదు మా అమ్మగారికి, ఇంత లేదు. అది ప్రేమ. మా అమ్మ ప్రేమించింది, మా తాత ప్రేమించాడు, నేను ప్రేమిస్తున్నాను. ఎందుకు తెలుసా? నా దేవుడు అంతకంటే ఎక్కువగా ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక. నువ్వు ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, ఏకరీతిగా ప్రేమించాలి, అందరినీ ఒకే రకంగా ప్రేమించాలి, పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రేమించాలి. నీలో కనబడవలసిన తొలి అనుభవం, క్యారెక్టర్, లక్షణం, ఫలము, రుచి ప్రేమ. ఇది ఉంటేనే మిగతా 8 వస్తాయి. ఈ మొదట లేకుండా మిగతా 8 రావు. ప్రసన్నగర్లో చూసిన ఒక అన్యురాలు ఆవిడ ఎంతగా ఆత్మీయంగా ఎదిగారు, ఎంత ఆత్మీయంగా కట్టబడ్డారు. చాలా మందిలో చూశాను, దేవమణి గారిలో చూశాను, నేను దేందలి గారిలో చూశాను, కొంతమందిలో అలాంటి అనుభవాలు చూశాను. కొంతమంది పేర్లు చెప్పి మర్చిపోతారని క్షమించాలి. మా నాన్నగారిలో చూశాను,
నీలో చూడాలని ఆశపడుతున్నాను. నీలో చూడాలని ఆశపడుతున్నాను. నీ జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్న వ్యక్తులను సైతం నువ్వేం చేయాలి తెలుసా? ప్రేమించాలి. నిలువెత్తని గుండెని చీరేద్దాం అనుకున్న వ్యక్తిని సైతం ప్రేమించాలి. అందరి ముందు నేను నిందల పాలు చేసి అవమానపరచాలి, సిగ్గుపరచాలి, నీ తలను దించాలి అనుకున్న వ్యక్తులను సైతం ప్రేమించాలి. ప్రేమించాలి. ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమించాలంటే తగ్గింపు ఉండాలి. ప్రేమించాలంటే క్షమాపణ ఉండాలి. ప్రేమించాలంటే ఒక వ్యక్తిని నువ్వు నిండుగా ప్రేమించుకోవాలి, ఆ వ్యక్తిని అంతగానే ప్రేమించాలి. ఇవి ఉన్నప్పుడే దోషాలన్నీ కవర్ అవుతాయి. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కీడు చేసినా ప్రేమ ముందు ఇవన్నీ ఏట్రా, కొట్టాడు, తిట్టాడు, ఆస్తులు వేసేసాడు, ఇవి వేసాడంటే ప్రేమ ఇదంతానే తీసిపోతూ ఉండాలి. ప్రేమ వెళ్తున్నప్పుడు ఎన్ని వెళ్ళిపోతుంటాయి పక్కే. మోసం, అసూయ, కొట్టాడు, తిట్టాడు, గద్దించాడు, అవమానపరిచాడు, పొడిసేయలో అనుకున్నాడు, అవమానం ఇంకోటి చేశాడు, ఇవన్నీ వెళ్తున్న క్రమంలో, ప్రేమ వెళ్తున్న క్రమంలో తప్పిపోతుంటాయి, పక్క వెళ్ళిపోతుంటాయి. ఉండకూడదు. ట్రైన్ ముందు ఏమన్నా ఉంటాయి, నిలబడతా కదా తమ్ముడు, సరసరమ అటు ఇటు పోతాం. అలా పోవాలి. నిజంగా నీలో ప్రేమ ఉంటే అన్నీ పోతూ ఉండాలి. కనబడుతున్నాయి, ఎదురవుతున్నాయి అన్నీ. మా తాతగారులు చూశాను, 2 లక్షల రూపాయలు అన్యాయం చేసి, మోసం చేసి, పాస్టర్ గారండి మందిరం కడదాం అనుకుంటున్నాను తీసుకుని, ఇటుకలు గిటుకులు అని చెప్పి తీసుకున్న తర్వాత, పాస్టర్ నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు? ఏమనకండి, పేరు ప్రేమదాసు. తెలుసు కదా అందరికీ, ప్రేమదాసు. కానీ ఆయనలో ప్రేమ లేదు, దోశ ఉందంతే. రాధా మనోహర్లో దాసిలేగా. నాకు ఎప్పుడు ఇచ్చావండి అన్నాడంటే, బాబు ఇవ్వలేదా నీకు? ఇవ్వలేదా? సరే బాబు క్షమించు. అది ప్రేమే. నీ కాళ్ళు అడిపోను గాక, నీ తలకాయ తీసేను గాక, కాకి నీ మీద అది వేయను గాక, గూడెట్టేను గాక, నీ గుండె బద్దలైపోను గాక, ఆకలితో చచ్చిపోదువు గాక, రోడ్డు మీద పడిపోదువు గాక, నీ 2 కాళ్ళు పడిపోయి మంచం మీద పడిపోతే ఎప్పుడు చూద్దును గాక. ఏం కాకలరా బాబు, నీ గాక గేక నీ ఎగరి కొట్టే రోజు వస్తుంది, జాగ్రత్త. వచ్చే వరకు దాకా అని దిగాని, వచ్చిన తర్వాత అందిగాని అన్నీ. అమ్మాయి నాకు ఇంకా చెప్పాలను దేవుడి కోసం, ప్రేమ కోసం, కానీ సమయం లేదు. మీకు అర్థమైందంటే నేను ఎక్కువ చెప్పను. అర్థమైందన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైందంటే నిజంగా ఇక నుంచి మేము అందరినీ కూడా నన్ను నేను ప్రేమించుకున్నట్టుగానే ప్రేమిస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తమని హల్లెలూయా అనమనలేదు, నిన్ను ఎత్తట్లేదు. సగం ఎత్తకండి రా బాబా గారిలాగా, పైకి ఎత్తండి. అమ్మసారి ఎత్తట్లేదు, మీరు ఎత్తండి పైకి. ఎత్తాలి, ఎత్తపోతే నాకు మండుతుంది. సంతోష్ కుమార్ గారు ఎత్తుతలే, ఎత్తాలండి. చేత చేయనామండి, ఎన్ని అవుతే అవనమండి. ప్రేమిద్దామమ్మా, ప్రేమించాలి, ప్రేమిందాం. మన దేవుడు ప్రేమించాడు, మనం ప్రేమిందాం. అలాగా వదిలేద్దాం అంతటిని. ఎందుకు ప్రేమించొద్దు, ఎందుకు ఇంకా మనసు వద్దు, అయ్యే ఉండకూడదు. డాడీ ఉండకూడదు. నాకు ఈ 9 సందేశాలు అయిపోయిన తర్వాత ఆమోస్ గారు అందరికంటే ముందు పై చేయాలి, ఎత్తుతారు మీరు. ఆయన చాలా ఫెయిర్గా ఉంటాడండి, నాకు చాలా ఇష్టం. క్లియర్గా ఉంటాడు ఆయన. ఓవర్ యాక్షన్ తెలియదు, ఉంటాడు, లేదంటే నార్మల్గా ఉంటారు. అంటే మీరు అందరూ యాక్టర్లను కాదు దాని అర్థం, మీరు అంతకంటే ఫెయిర్గా ఉంటారు. ప్రేమిందామా? నిజం చెప్పండి, నిజం. ఆ నీళ్ళు పట్టి దగ్గరే కొట్టేస్తున్నావు నువ్వు. బిందె ఎట్లం లేదు, కొలేరానం లేదు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఓ గొడవలు ఉండవమ్మా. మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ తర్వాత ఫలాల్లో ఉంటాయిలే, చెప్తానులే. ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమిస్తూనే ఉండాలి. ఒక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించాలంటే వ్యక్తిని మొదటిగా క్షమించాలి, రెండవదిగా తగ్గించాలి, మూడవదిగా భరించాలి. దోషాలన్నింటినీ కూడా వదిలేసి భరించాలి. ఇక చాలా చెప్పుకుని వచ్చాను. ఇవన్నీ ఉన్నప్పుడు, 5 మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క స్వారూప్యంలోకి మనం మొదలవుతున్నాం. మొలకెత్తింది అని అర్థం అన్నమాట. నాలో లేదు, నా తల్లిలో లేదు, నా తండ్రి, నా ఎవరిలో, ప్రసన్నగర్లో, నా వెనకడ్ల వాళ్ళలో ఎవరిలో లేదు. నాకు సమీపంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా అవి లేవినట్టుగా నేను గమనించుకున్నాను. మీరు అలా ఉండాలి. మరి అటు రీతిలో ఉంటే నిజంగా దేవుడు చాలా సంతోషిస్తాడు, చాలా ఆనందిస్తాడు. అంతేకాని గుమ్మం దాటి వెళ్ళిపోయిన తర్వాత మామూలు అయిపోతామండి. అస్సలు ఒక కీడు, ఒక తప్పు, ఒక అవమానం, ఒక నిందకు సంబంధించిన ఏది కూడా ఎవరి గురించి మాట్లాడకండి. ఎన్ని ఎదురైనా వదిలేయండి. బ్రష్ ఆఫ్ చేయండి. రోజు పళ్ళు బ్రష్ ఆఫ్ చేసుకుంటున్నావా? పట్టిన మురికి అంతా పోతాం. జుట్టు బ్రష్ ఆఫ్ చేసుకుంటున్నావా? డెడ్ స్కిన్ అంతా పోతుంది. శరీరాన్ని బ్రష్ ఆఫ్ చేసుకుంటా ఉన్నావా? మట్టి అంతా పోతా ఉంది. హృదయాన్ని బ్రష్ ఆఫ్ చేయాలి వాక్యంతో. అప్పుడు అన్నీ మర్చిపోతూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. వదలకపోతే ఎలా కదులుతుందండి జీవితం?
వదలాలి, వదలాలి, వదలాలి. ఒక వ్యక్తి మీద ఉన్న పగను చంపే, ఈరోజు ప్రతీకారాన్ని చంపే. ఇక నుంచి సిలువ ఎత్తుకో, అనేక మందికి ఆ సిలువను గురించిన ప్రేమని చూపించుకో. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు.